సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది ఈ వక్ఫ్ బిల్లుకి సంబంధించి. నిన్ననే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అధికారి ఆయన ప్రకటన ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే బోర్డులో ముస్లిమేతరులని అనుమతించేది లేదు, ముస్లిమ్స్నే తీసుకుంటారు. రెండోది లీజు విషయంలో పార్లమెంట్లో చేసిన చట్టానికి అనుగుణంగా అయితే వెళ్ళబోట్లేదు ఆంధ్రప్రదేశ్. ఆ సంబంధిత మసీదుల ముల్లాలు ముత్తావలీలు వారు అంగీకరించి ప్రభుత్వం కూడా అంగీకరించిన తర్వాతే వాటి లీజుకు సంబంధించి వెళ్ళాలనేది ఒక నిర్ణయం. మొత్తానికి ఏంటంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పార్లమెంట్లో ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి గారు చట్టం చేసిన తర్వాత కూడా తెలుగుదేశం తన స్టాండ్ మరి ఇక్కడ లోకల్గా ఉన్న ముస్లిం ఓట్స్ కోసం అని చెప్పేసి తన స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తుంది. రేపు పొద్దున ఇదే పద్ధతిని మిగిలిన రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశాలు లేకపోలేదు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు. సో దీంతోపాటు ఇంకా బోల్డెన్ అంశాలు మనం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. వాటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. అలాగే షుబ్లీ గారు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు. నమస్కారం ఫరూక్ షుబ్లీ గారు. అండ్ అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం బాజీ గారు. అండ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు. టు స్టార్ట్ విత్ షుబ్లీ గారు, సో యూ బీన్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ మైనారిటీస్, ముస్లిమ్స్. వక్ఫ్ బోర్డులో బోర్డులన్నీ అవకతవకలు జరుగుతున్నాయనే నెపంతో, అంటే మీ ఉద్దేశంలో అనే నెపంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింప చేసుకున్న చట్టం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకార యోగ్యం కాదని స్పష్టం చేస్తూ వచ్చారు. వేరాస్ నిన్న అజీజ్ గారు అనుకుంటాను వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మీరు చదివే ఉంటారు, ఫస్ట్గా మీకే వచ్చి ఉంటుంది డెఫినెట్గా. మీరు ఏమంటారండి దాని మీద? అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. 99 టీవీ ప్రేక్షకులకు మరియు నా తోటి ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం సార్. ఒకటి చూడండి, ఇప్పుడు ఏదైతే నిన్న వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది ఏమిటంటే, ఐ విల్ టెల్ యూ, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాం, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టీకరణ. ఇది ఒక ప్రముఖ వార్తాపత్రికలో మెయిన్ ఎడిషన్ లో వచ్చినటువంటి వార్త. అదే విధంగా ఇంకో వార్తాపత్రికలో ఏమని వచ్చిందంటే, వక్ఫ్ జోలికి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే, ఆ భూముల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని చెప్పానా లేదా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం, ఆంధ్రజ్యోతి వార్తల్లోని అంశాలపై ఆరా, ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పరా, నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాలు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీఎంఓ, మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి వివరణ ప్రకటనను ఉపసంహరించుకుంటూ వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆ శాఖ కార్యదర్శి ఆదేశం. 4 కాదు 50 మంది ఇంటి దొంగలు ఉన్నారని చెప్పి చైర్మన్ గారు చెప్పారు. ఇదంతా వ్యవహారంలో సార్ యాక్చువల్ గా ఏంటంటే, ఒక నోటిఫికేషన్ ఏదైతే 2వ తారీఖున పార్లమెంట్ లో బిల్ పాస్ అయిందో, అదే రోజున ఏంటంటే వక్ఫ్ బోర్డు యొక్క కమిటీ మీటింగ్ అనేది అదే రోజున పెట్టుకున్నారు. పాలక మండలి మీటింగ్ ఆ రోజునే పెట్టుకోవడం వల్ల ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మనం ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో, ఎక్కడైతే మేజర్ గా కమర్షియల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో, ఆ ప్రాపర్టీస్ ని మనం లీజ్ కి ఇద్దాము అని చెప్పేసి, అంటే అది లీజ్ కి ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకోవటం. కానీ ఈ యాక్చువల్ గా 2వ తారీఖు మీటింగ్ ఏంటంటే దాదాపు 10-15 రోజుల క్రితం వాళ్ళు ఫైనల్ చేసుకున్నటువంటి ఎజెండా. దాని తర్వాత అదే రోజు యాదృచ్ఛికంగా ఏంటంటే పార్లమెంట్ లో బిల్ వచ్చింది. సో ఆ విధంగా అది కోయిన్సిడెంట్ అయింది. కాబట్టి దాంట్లో ఏంటంటే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, మనం ఈ స్థలాల్ని ఏంటంటే కమర్షియల్ పర్పస్ కి ఇచ్చి తద్వారా వచ్చినటువంటి ఏదైతే ఆదాయం ఉందో, ఆ ఆదాయాన్ని ముస్లిం సమాజంపై మనం దీన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పేసి. నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను సార్. ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఇద్దాము అని చెప్పేసి ఏదైతే తీసుకొచ్చారో, అందులో మీకు ఒక పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, వక్ఫ్ యాక్ట్ అనేది, వక్ఫ్ సెంట్రల్ యాక్ట్ అనేది మోస్ట్ సెక్యులర్ యాక్ట్. ఎందుకు నేను సెక్యులర్ యాక్ట్ అన్నానంటే, గతంలో కూడా నేను చెప్పుకున్నాను, ఇది లీజ్ కి కేవలం ముస్లింలకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది, యాక్ట్ ముస్లిం ఏతరులకు కూడాను ఇవ్వచ్చు. ఏది ఇప్పుడున్న యాక్ట్ కాదండి, ఇప్పుడు తీసుకొచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ కాదు, ఇంతకు ముందు గతంలో ఉన్న యాక్ట్ కూడాను అదే చెప్తుంది. కాబట్టి దీనిపై వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో, ఆ ఆదాయాన్ని కేవలం మన్షాయ వక్ఫ్ అంటారు. మన్షాయ వక్ఫ్ అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద వాకిఫ్. అతను ఎవరైతే దానికి డొనేట్ చేశాడో అతని యొక్క ఇంటెన్షన్ ఏంటి,
అతను దేనికోసం అని చెప్పేసి అతను డొనేట్ చేశాడో ఆ ఇంటెన్షన్ కోసం దాన్ని వాడాలి. ఆ డబ్బులు ఆ ముస్లిం సమాజంపై ఆ ఇంటెన్షన్ కోసం దానిపై ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే ముస్లిం ఏతరులకు కూడాను ఆ ప్రాపర్టీస్ లీజ్ కి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఇది మీరు ఎందుకు ఈ టైంలో తీసుకున్నారు నిర్ణయం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇమ్మీడియట్ గా దానికి ఆపోజిట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో బ్లూ మీడియా కానివ్వండి, లేకపోతే ఇతర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో ఇది ఏ రకంగా ట్రోల్ చేశారంటే ఇదేదో అటువైపు పార్లమెంట్ లో బిల్ పాస్ అయిపోయింది, ఇమ్మీడియట్ గా ఇటువైపు ఏమో వక్ఫ్ ఆస్తులు మొత్తం కూడాను స్వాహా అయిపోతున్నాయి, అమ్మేయడానికి తీసేశారు. వక్ఫ్ ఆస్తు అమ్మడానికి తీసింది కాదండి. ఆ నోటిఫికేషన్ చాలా స్పష్టంగా ఏంటంటే 2 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఎవరికైనా కమర్షియల్ పర్పస్ కి మీ దగ్గర ఏమైనా ప్రపోజల్స్ ఉంటే గనక ఆ ప్రపోజల్స్ మాత్రమే తీసుకొని మీరు రండి అని చెప్పేసి. కానీ దీన్ని సోషల్ మీడియాలో దాని తర్వాత మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వర్గం వాళ్ళు దాన్ని విపరీతంగా ఇచ్చేయడం వల్ల ముస్లిం సమాజం అపోహకి లోనైంది. అప్పుడు దాని గురించి ఇమ్మీడియట్ గా ఈ టైమింగ్ కరెక్ట్ కాదు, నువ్వు ఈ టైంలో ఎందుకు అని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక అంశం సార్. ఇప్పుడు రెండో అంశం, మీరు ముస్లిం ఏతరులు అన్న సబ్జెక్ట్ ఏదైతే తీసుకొచ్చారో యూటర్న్ తీసుకున్నారు, వీటర్న్ తీసుకున్నారు, లేకపోతే టర్న్ తీసుకున్నారు, ఎటువంటి టర్న్ తీసుకోలేదండి. బాబు గారు చాలా స్పష్టంగా ఏంటంటే డే 1 నుంచి ఒకే మాట మీద ఉన్నాడు ఆయన. మీరు గమనిస్తే కనుక లడ్డూ వ్యవహారం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అండి, లడ్డూ గురించి ఎందుకు మీకు? మీ ఇంట్లో జరుగుతున్న వేడి గురించి మాట్లాడండి, పక్కింట్లో జరుగుతున్నది మీకు ఎందుకు? ఏమంటే మీరు మరి లడ్డూ గురించి ఎందుకు మాట్లాడతారు? ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్డ్ విత్ లడ్డూ? ఐ యామ్ ఆస్కింగ్ యు సార్. మీరు వక్ఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం, లడ్డు గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు, హిందువులు మాట్లాడుకుంటారు. ఆ టైంలో చేసినటువంటి స్టేట్మెంట్ అండి. నేను లడ్డూని కించపరుస్తూ మాట్లాడలేదు, నౌజుబిల్లా, లేకపోతే కనుక దానికి మీ సమాజంలో ప్రసాదం ఇస్తే తీసుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వేరే మీరు ఇఫ్తార్ విందిస్తే అందరూ వచ్చి మీ విందులో పాల్గొనాలి. తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తే తీసుకోండి. మీరు తీసుకుంటారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. అప్రస్తుతం. మీరు 100 సార్లు ఇస్తే 100 సార్లు తీసుకుని ఉన్నాను సార్ నేను. మీరు అది అప్రస్తుతం, మీరు అనవసరంగా మీరు లేవనెత్తారు కాబట్టి నేను మాట్లాడాను, లేకపోతే నేను మాట్లాడి ఉండేవాడిని కాదు. నేను చాలా స్పష్టంగా ఏంటంటే అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి నేను కోట్ చేశానండి. అంటే మా నోట్ నుంచి మీరు కనీసం లడ్డు అన్న మాట వినడానికి కూడా సిద్ధం లేదు. కానీ లడ్డు తినడానికి ఇష్టపడిన వాళ్ళతో లడ్డు గురించి ఏం మాట్లాడతానండి? స్వామి ప్రసాదాన్ని తినడానికి ఇష్టపడిన వాళ్ళతో ఏం మాట్లాడమంటారు చెప్పండి సార్. మా వక్ఫ్ బోర్డ్ లో రావాల్సిన అవసరం ఏంటండి? మీరు కనీసం మా నోట్. వక్ఫ్ బోర్డ్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఐ బీన్ టెల్లింగ్ యూ, ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ బీయింగ్ రన్ బై గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది. వేరాజ్ మీరు తాపకి టీటీడీ గురించి ప్రస్తావన, టీటీడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దాంట్లో మీరు జోక్యం చేసుకోవటం కానీ వేలు పెట్టడం కానీ మీరు చెయ్యలేరు. మీరు దాంట్లో మాకు అవకాశం కల్పిస్తారా? మీరు స్వామి మీద మీరు విశ్వాసం ప్రకటించరండి. స్వామి మీద విశ్వాసం ప్రకటించి మీ గడ్డం తీసేసి టోపీ తీసేసి నామం పెట్టుకొని రండి, అవకాశం కల్పిస్తారు. విశ్వాసం ప్రకటించి రండి. ఎందుకంటే మీకు అసలు విశ్వాసమే లేదు. అండ్ యూ టాక్ సెవరల్ థింగ్స్ అబౌట్ వెంకటేశ్వర స్వామి. విశ్వాసం లేని వాళ్ళతో ఏం మాట్లాడమంటారు? నేను ప్రసాదం ఇస్తేనే తీసుకొని వాళ్ళు మీరు విశ్వాసం ప్రకటించి వస్తారా? ఎవరైనా నమ్ముతారా మిమ్మల్ని? ఎవరైనా నమ్ముతారా? షుబ్లీ గారు, నేను చాలా గౌరవంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఫరూక్ షుబ్లీ గారు, ఒక ఫరూక్ షుబ్లీ గారు ప్రసాదం తీసుకుంటే సరిపోదు. ప్రసాదం లెట్ మీ కంప్లీట్. నేను మీ మాట వింటాను. లెట్ మీ కంప్లీట్. నేను మీ మాట వింటాను. ఒక్క నిమిషం ఆగండి. నేను మీ మాట వింటాను. నేను డైవర్ట్ చేయట్లేదు. నేను మీ మాట వింటాను. ఒకే ఒక్క ప్రశ్న నేను వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. మీరే కంటిన్యూ చేయండి. స్వామి ప్రసాదం ఫరూక్ షుబ్లీ ఒక్కరు తీసుకుంటే సరిపోదండి. ప్రసాదం చూస్తే దూరంగా దూరం పారిపోతారు. ప్రసాదం ఇస్తే రారు. వేరాజ్ మీరు ఇఫ్తార్ విందు ఇస్తే అందరూ రావాలి, టోపీలు పెట్టుకోవాలి, ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేయాలి. ఏంటండి ఇది? మీ సమాజాన్ని ముందర సెన్సిటైజ్ చేయండి. మీరు ఒక్కళ్ళు తీసుకుంటే సరిపోదు. అది సెన్సిటైజ్ చేసి తర్వాత యూ కెన్ ఆస్క్, యూ కెన్ డిమాండ్ ఆల్సో. రైట్. ఓకే సార్. నౌ కెన్ ఐ స్పీక్? ఎస్ సార్. సెక్యులరిజం అంటే ఈ ఓవర్ యాక్టింగ్లు కాదండి. మీరు టోపీలు ధరించి లేకపోతే నేను మీ దగ్గరకు వచ్చి బొట్లు పెట్టుకోవడం, మీ యొక్క ఆచార ఆహార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో మీరు అలాగే ఉండండి. నేను ఎలాగైతే ఉన్నానో నేను అలాగే ఉంటాను. మీరు నన్ను గౌరవించండి, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. అంతేగాని
మీరు తీసుకొచ్చి మీరు టోపీ పెట్టుకొని, లేకపోతే నేను మీ గుడికి వస్తే నాకేమో బొట్టు తీసి ఖచ్చితంగా కదా, మీ ఇఫ్తార్ విందులో పాల్గొనాలంటే మేము టోపీ పెట్టుకోవాలి కదా, మేము టోపీ పెట్టుకోవాలి, టోపీ పెట్టుకోవాలి. టోపీ పెట్టుకోకుండా ఎవరినైనా అనుమతిస్తారా మీరు లోపలికి? అనుమతిస్తారా? వచ్చినప్పుడు ముస్లిం 100% రాణిస్తాం, 100% రాణిస్తాం. ఎవడైనా లేదు రాకూడదు అంటే కనుక నేను నుంచి మీతో పాటు వచ్చి నేను నుంచుంటాను. ఇదంతా ఏం లేదు సార్, కేవలం రాజకీయంలో ఓట్లు సంపాదించుకోవడానికి చేసేటటువంటి ఓవర్ యాక్టింగ్లు, దానికి తప్పించి ఇంకేమీ లేదు నా దృష్టిలో. నంబర్ 1. నంబర్ 2, మీరు విశ్వాసం ప్రకటించి అంటున్నారు. విశ్వాసం, నేను ఇంతకు ముందు 2 సార్లు నేను తిరుమల తిరుపతి దేవస్థానం నేను దర్శనానికి వెళ్ళలేదండి. నేను పైన మా వ్యక్తులతో పాటు నేను వెళ్ళడం జరిగింది. కానీ 3వసారి నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ డిక్లరేషన్ ఇమ్మన్నారు, మీరు విశ్వాసం ప్రకటించండి అని చెప్పేది. నేను చాలా సింపుల్ గా చెప్పాను, నేను విశ్వాసం ప్రకటించలేను. ఎందుకంటే నా యొక్క విశ్వాసం అనంత కరుణామయుడు అపార కృపాసుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరంట మరి కొండ మీద ఉన్న ఆయన ఎవరు? కరుణామయుడు కాదా ఆయన? అవును సార్, కొండ మీద ఉన్న ఆయన ఎవరు? నాకు లేని వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? విశ్వాసం లేని వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఉన్న విగ్రహం అందం చూడటానికి పోతున్నారా మీరు? నేనేం చేశాను, నేను రెస్పెక్ట్ చేశాను. సార్ సారీ సార్, నా విశ్వాసం ఈ రకంగా ఉంది, నేను దీనిపై నేను డిక్లరేషన్ ఇవ్వలేను అని చెప్పి పక్కకు వచ్చేసాను. సార్ ఇది నా యొక్క విశ్వాసానికి సంబంధించిన అంశం సార్, అది మీ విశ్వాసానికి సంబంధించిన అంశం. మీ విశ్వాసానికి నేను గౌరవిస్తాను, అట్ ద సేమ్ టైం మీరు నా విశ్వాసాన్ని గౌరవించండి, అంతవరకు. ఒకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం. మొత్తం కూడాను గట్టిగా డైవర్ట్ అయిందండి. లేదు అది చూద్దాం. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను మీకు చూపిస్తాను, మీ దగ్గరకు వస్తా నేను. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఆయన చూద్దాం. ఆయన ఏమన్నారు ఆ రోజు మీరు చూడండి. 47లో 99% మంది ముస్లింలు పాకిస్తాన్ కావాలి అంటూ పోరాటం చేసి పగలు పాకిస్తాన్కి ఓటేసి పాకిస్తాన్ ఏర్పడ్డాక రాత్రికి రాత్రి మనసు మార్చుకొని భారత్లోనే ఉన్నారు. అలా ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? వెళ్ళిపోవచ్చు కదా ఆ రోజు. ఇది ఆయన అన్నమాట, నేనన్నమాట కాదు. వినండి మీరు. ఆయన అలా అనలేదండి. వినండి. నన్ను ఎందుకు అంటారు కానీ మీరు వినండి. మీరు అలా అంటున్నారు కదా, మీరు వినండి సార్. ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం శాంతం శుబ్లీ గారు వినండి, చెప్పండి. हमारे सेक्युलर स्टेट से ये हिंदुओं का राज, कोई राज नहीं होना चाहिए. कौन कहते हैं कौमी राज बनाओ? हिंदुस्तान में 3-4 करोड़ मुसलमान पड़े हैं, कौमी राज की बात नहीं है. लेकिन बात एक है कि हिंदुस्तान में जो मुसलमान पड़े हैं वो मुसलमान ने काफी लोगों ने, ज्यादातर लोगों ने पाकिस्तान बनाने में साथ दिया. ठीक दिया, अभी ठीक है. लेकिन अब एक रोज में, एक रात में क्या दिन बदल गया? राइट. ఆయన అన్నారు కదా, एक राज में क्या दिन या मन बदल गया. ఒక రోజు రాత్రికి మార్చేసుకున్నారా మనసు? నాకైతే వినిపించలేదు సార్. నేను మీకు పంపిస్తానండి, మీరు మళ్ళీ వినండి. నేను మీకు పంపిస్తా. ఐ విల్ షేర్ యు దట్ క్లిప్. నేను పంపించండి, డెఫినెట్లీ పంపించండి. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే యు సార్, ఈ దేశం 2 ముక్కలు కాకుండా ఉండాలి అని చెప్పేసి ఎవరైతే పాటుపట్టారో జమియతే ఉలమా హింద్ లాంటి వాళ్ళ యొక్క సంతతి ఉండి మేము ఈ దేశం 2 ముక్కలు కాకూడదు అని చెప్పేసి మేము చేసింది. రెండోది మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఇచ్చినటువంటి చారిత్రాత్మక స్పీచ్. ఓ ముస్లింలారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ దేశాన్ని వదులుకొని మీరు ఎక్కడికి వెళ్తారు? ఎందుకు వెళ్తారు? ఈ దేశం మాది అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి చారిత్రాత్మక స్పీచ్ ఒకటి ఉంది, అది కూడా నేను మీకు పంపిస్తాను సార్. అది గతంలో ఇంకోటి కూడా పంపిస్తాను మీకు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఆయన రాయించిన చరిత్రని ఇన్నేళ్లు చదువుకుంటూ వచ్చాం, అసలు చరిత్ర మర్చిపోయి. ఇప్పుడు చరిత్ర మర్చిపోయి అన్ని చదువుకుంటూ వచ్చి వాళ్ళందరూ వీరులు సూరులు అనుకుంటూ చదివాం. సరే, నేను టాపిక్ డైవర్ట్ కాకుండా నేను మళ్ళా సేమ్ పాయింట్ దగ్గరకు వస్తాను సార్. ఏదైతే టీటీడీ లడ్డూ వ్యవహారంలో గౌరవ ముఖ్యమంత్రి గారి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన ఈ డే 1 నుంచి ఆయన యొక్క సెక్యులర్ సిద్ధాంతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే, ఏ మతం యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి వారు ఉన్నారో గుళ్లలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి.
హిందువులకి తప్పించి ముస్లిమేతరులు అందరూ ఎవడు కూడాను ఉండటానికి వీల్లేదు, చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట. అదే విధంగా ఏదైతే మసీదులు దర్గాలు ఏదైతే ఉన్నాయో అందులో కేవలం ముస్లింలు మాత్రమే ఉంటారు, ముస్లిమేతరులు ఉండరు. అలాగే ఏదైతే ఈ మిషనరీ ఆస్తులు ఉన్నాయో అందులో క్రైస్తవులు మాత్రమే ఉంటారు, అందులో వేరే వాళ్ళు ఉండరు. ఇది మా యొక్క సిద్ధాంతం. అవసరం పడితే కనుక దీనికోసం మేము ప్రత్యేకమైన చట్టాన్ని కూడా చేసుకుంటామని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు ఈ బిల్ యొక్క ప్రస్తావన కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, లేకపోతే వక్ఫ్ బోర్డ్ పై చర్చ కానివ్వండి ఎక్కడా లేదు. చాలా స్పష్టంగా ఏంటంటే ఒక న్యాచురల్ జస్టిస్ పరంగా మీకు ఏదైతే న్యాయం మాకు కూడా అదే న్యాయం అన్నట్టుగా అన్ని వర్గాల ప్రజలకు ఒక న్యాయంగా ఒక పెద్ద మంచి తరహాలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. సరే, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి నేను మీకు ఒక ప్రశ్న వేసి మళ్ళీ మిగిలిన వాళ్ళ దగ్గరకు వస్తాను. ఒకే ఒక ప్రశ్న కంక్లూడ్ చేస్తాను సార్, 1 minute లో కంక్లూడ్ చేస్తాను. సో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ కి సార్ కట్టుబడి ఉండి మొన్న పార్లమెంట్ లో బాపట్ల ఎంపీ గారు కూడాను అదే మాట్లాడారు. ఏదైతే ఈ ముస్లిం ఏతరులను తీసుకొచ్చే అంశం ఉందో ఇది కేవలం రాష్ట్రాల వరకు మీరు పరిమితం అంటే మీ కేంద్రం వరకు పరిమితం చేసుకోండి, రాష్ట్రాలకు వారి అధికారాలపై వదిలివేయండి అని చెప్పేసి. కానీ గౌరవ మన హోమ్ మినిస్టర్ గారు ముస్లిమేతరులు ఉండరు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తారు దేంట్లో మన పార్లమెంట్ లో. రెండో వైపు కిరణ్ రిజిజు గారు ఏంటంటే లేదు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పారు. అల్టిమేట్ గా బిల్లో చూస్తే మట్టుకు 2 ముస్లిమేతరులు ఉంటారు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. రైట్, మీకే ఒక ప్రశ్న, తర్వాత మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఇప్పుడు వక్ఫ్ పేరుతోటి పడ్డారు మీరు. లేదు, వక్ఫ్ రిలేట్ పట్టమేం లేదండి. ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడతాం, వేరే ఎప్పుడు మాట్లాడలేదు మీతోటి. నేను ఒకే ఒక ప్రశ్న, నేను 4-5 ఇన్స్టెన్సెస్ చెప్తా. నెల్లూరులో దాదాపు 9 ఎకరాలు, అలాగే కొండపాటూరు అనే విలేజ్లో ఏకంగా హిందువులు దానం చేసిన ఒక సత్రం, ఆ సత్రాన్ని ఆక్యుపై చేసుకొని దాంట్లో ఇది వక్ఫ్ అని క్లెయిమ్ చేసుకొని దౌర్జన్యం చేస్తే గ్రామస్తులంతా తిరగబడ్డారు. ఇంకా 2-3 జిల్లాలు, ప్రకాశం జిల్లాలో ఒక చోట, ఇవి నాకు తెలిసినవి మాత్రమే. వక్ఫ్ అని క్లెయిమ్ చేసుకుని దౌర్జన్యాన్ని దిగిపోతారా మీరు? నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేయమంటారా లేకపోతే ఇక్కడ అంటారు మీరు? రైట్, ఓకే సార్. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తానండి. నేను ఆధారాలు పంపిస్తా, ఉత్తగా నేను మాట్లాడలా. I have every evidence with me, శుభ్లీ గారు. యు నీడ్ టు ఆన్సర్ ఇప్పుడు కాకపోతే తర్వాత. నేను కూడాను ఆధారాలు. చూడండి సార్, ఎక్కడైనా 1-2-3 చోట్ల ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు, నేను దాన్ని కాదని చెప్పను. అలాంటివి ఏమైనా ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకుందాం, నంబర్ 1. నంబర్ 2, మీరు ఏదైతే అంశం మీరు మాట్లాడుతున్నారో నేను ఇప్పుడు దానికి నేను స్పష్టంగా ఇంకో క్వశ్చన్ చెప్తాను. నేను చాలా పెద్ద క్లెయిమ్ చేస్తున్నా. మన గుంటూరు జిల్లాలో ఇవాళ నుంచి దాదాపు ఒక 100 ఏళ్ల క్రితం, 100 years బ్యాక్ ఏనండి, పెద్ద ఇది కాదు. అంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటని నేను మీకు చెప్తున్నా. 100 సంవత్సరాల క్రితం మన ఆ డీటెయిల్స్ తో పాటు ఆ సర్వే నంబర్లతో పాటు పంపిస్తాను. దాదాపు 360 ఎకరాలు ఒక సత్రానికి, ఒక మందిరానికి రాసిచ్చింది ఎవరో కాదండి, ఒక ముస్లిం వ్యక్తి. అదే విధంగా దాంట్లో నుంచి అది రాసిస్తే ఇది రాసిచ్చారు కాబట్టి అని చెప్పేసి పక్కన ఉన్న ల్యాండ్ ఇంకో 14 ఎకరాలు ఉంటే అది కూడా మాకు చెందిందే అని చెప్పేసి ఈ రోజున ఎండోమెంట్ ఇది దాన్ని క్లెయిమ్ చేస్తుంది. 360 ఎకరాలు ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు ఈ రోజున వాళ్ళ యొక్క సంతతి ఒక్క పూట తినడానికి తిండి లేదు, వాళ్ళకి ఒక్క పూట తినడానికి తిండి లేదు. తీసుకెళ్ళండి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అత్యంత సన్నిహితులు కదా, ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. 14 ఎకరాల గురించి మాట్లాడుతున్నాను సార్ నేను. ఆ 14 ఎకరాలు నేను చెప్తున్నాను. 800 ఏళ్ల పాటు నిరంతరం దాడులు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళ వారసులు వాళ్ళు దోచుకొని వాళ్ళు దానాలు ఇవ్వటమేందండి. నేను చెప్పేది ఇక్కడ సంగతి కాదు, గుంటూరు జిల్లా సంగతి కాదు. మీరు ఎంపరర్స్ అని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు వచ్చింది దాడులు చేయడానికి వచ్చారు. వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళు ఉదారంగాను అర్ధనిమీలత నేత్రాలతోనూ హిందువులకు దానం చేయటం ఏంటి, మా భూములు మాకు దానం చేయటం ఏంటి అని ఆ సమాజం, హిందూ సమాజం అడుగుతుంది. ఎనీహౌ మీ దగ్గర మళ్ళీ వస్తా. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వస్తారు. సురేంద్ర నాయుడు గారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి? ఏంటి మీది యూటర్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారు మళ్ళీ దీని మీద నిర్దిష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? సార్, ఇది ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రజలకు శుభోదయం తెలియజేసుకుంటూ, సరే యూటర్న్ లేకపోతే మళ్ళా పునర్నిర్ణయం తీసుకోవడం అనే దానికంటే కూడా ఏదైతే చంద్రబాబు గారు అంటే ముందు తిరుమలకు వచ్చినప్పుడు చెప్పారో అన్ని మతాలను సమానంగా చూస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో హిందూ మతానికి సంబంధించిన
టెంపుల్ ఏదున్నా కూడా హిందువులే ఉండాలి, ముస్లిమ్స్ సంబంధించిన వాటిలో ముస్లిమ్స్ ఉండాలి, క్రిస్టియన్స్ సంబంధించిన వాటిలో క్రిస్టియన్స్ ఉండాలి అనేదానికి మా పార్టీ స్టిక్ అనే ఉంది. దాంట్లో ఎవరి మత విశ్వాసాలని ఇబ్బంది పెట్టేది మా నేచర్ కాదు. ఇంకొక విషయం ఏమంటే, కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి ముస్లింల వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది అంతే. చాలా మంది నా మిత్రులు కూడా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. నేను 100% నిజం చెప్తున్నాను సార్. నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను ప్రసాదం ఇస్తే హ్యాపీగా తీసుకున్న వారు ఉన్నారు, నన్ను అడిగి ప్రసాదం తెప్పించుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇది ఎట్టొచ్చు, కొంతమంది అత్యుత్సాహం చూపించేటువంటి ముస్లిమ్స్ కానీ అత్యుత్సాహం చూపించేటువంటి క్రిస్టియన్స్ వల్ల ఈ సమస్య వస్తా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీంతో పాటు ఏదైతే అంటే దేశం విడిపోయిన సందర్భంలో ఆ రోజు మహాత్మా గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అంటే కొంత ఈ మధ్య కాలంలో అది పొరపాటు అనేసి అందరూ కూడా అంటున్నారు. పొరపాటు అనే నిర్ణయం అంటున్నారు. మనం దేశాన్ని విడదీసేటప్పుడు ఒకవేళ మనకి సెక్యులర్ దేశం కాకుండా ఇది హిందూ దేశం, అది ముస్లిం దేశం, మీరు ముస్లింస్లో ఉండే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇది ఓన్లీ హిందువులే ఉండాలి అని చెప్పుంటే ఆ రోజు బాగుండేది, ఇవన్నీ జరగకుండా ఉంటాయి. సరే, అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అందరూ కలిసి ఉండాలా అని నిర్ణయం తీసేసుకున్నారు. నిర్ణయం తీసేసుకున్న తర్వాత మీరు చెప్పినట్టు ఇందాక నాకు ఒక విషయం దీంట్లో కొంచెం బాధేస్తుంది. ఇప్పుడు రాజులు అంటే హిందూ మతాన్ని స్థాపించడం కోసం చాలా మంది రాజులు ప్రాణత్యాగాలు చేశారు. ఛత్రపతి శివాజీ లాంటి వారు కానీ, సంభాజీ లాంటి వారు కానీ, వాళ్ళు కొంత సెక్యులరిజం ఉన్నా కూడా హిందూ మతం మీద, హిందూ గుడుల మీద, అంటే ముస్లింస్ రాజులు ఔరంగజేబు గాని, బాబర్ గాని, వాళ్ళు రాజులు కాదు, దే ఆర్ ఇన్వేడర్స్, దురాక్రమణదారులు. అదే అక్కడి నుండి ఎక్కడి నుండో ఈ దేశానికి వర్తకం కోసమో లేదా వ్యాపారం కోసమో వచ్చి ఇక్కడనే ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవాలా, ఈ భూములు ఆక్యుపై చేసుకోవాలా అని చెప్పి వాళ్ళ రాజ్యం విస్తరించేసి లాస్ట్కి ఈ దేశాన్ని కబలించినటువంటి సందర్భాలు అప్పుడు చూసాం. దానికోసం ఈ దేశం నా మాతృభూమి, నా భరత భూమి, దీనికోసం నేను ఎంతైనా త్యాగం చేస్తాను అని చెప్పి చేసినటువంటి కొంతమంది హిందూ రాజులు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం తక్కువ చేయాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. మీరు నేను చదువుకున్న చరిత్రదే మనకు తెలీదు. మన అన్సంగ్ హీరోస్ గురించి మనకు తెలీదు. వీళ్ళ పుణ్యమా అని 10 ఏళ్ల నుంచి కొంత వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కానీ ఇంతకాలము ఇప్పుడు ఏదైతే ఔరంగజేబు, బాబరు గొప్పోడు అని చెప్పి చిన్నప్పటి నుండి ప్రతి పిల్లవాడికి చదువు చెప్పించాము, అదే విధంగా శివాజీ గారు, సంభాజీ గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ దేశం కోసం, హిందూ మత స్థాపన కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర కనుమరుగు చేసేసారు అనేది నా అభిప్రాయం. కొంచెం బాధేస్తుంది ఈ మధ్య కొన్ని ఈ సంఘటనలు చూసినప్పుడు. నేను వ్యక్తిగతంగా నేను సెక్యులరే, ఎందుకంటే అన్ని మతాలని గౌరవించాలి, అన్ని ప్రాంతాలని గౌరవించాలనే భావన నాకు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఛత్రపతి శివాజీని ఏ విధంగా వాళ్ళు హింసించారు, సంభాజీ గారిని, ఆ సంభాజీ గారి చరిత్ర చూస్తే నేను సెక్యులరు అన్నా కూడా మనం పొరపాటు చేశామేమో, ఎక్కడో పొరపాటు చేశామేమో అనే బాధ అయితే నాకు తప్పకుండా. ఇక్కడే చేశాం. సంభాజీని ఆయన తల నరికి ఊరంతా తిప్పి ఆయన శరీరాన్ని ఖండఖండాలు చేసి జంతువులకి విసిరేశారు, తెలుసా? అది చరిత్ర. అదే సార్ ఆ చరిత్ర చూసినప్పుడు నాకైతే నిజంగా కంట్లో నీళ్లు వచ్చాయి. అంటే ఎవరైనా కూడా, మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజియన్,
మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని ఖండించే తీరాలా. రైట్. మానవత్వం లేని వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేము. రైట్. ఈ సబ్జెక్ట్ సంబంధించి మీ గవర్నమెంట్ యూపీఏ అదే చూసినప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుందంటే, వాళ్ళు అంత బాధపడి అంత ఇది ప్రొవోక్ చేసేటప్పుడు మనం కూడా ఎందుకు మన మతాన్ని పెంపొందించుకోకూడదు, మన రాజుల్ని గురించి చరిత్ర గురించి మన పిల్లలకి చెప్పకూడదు, ఎంత పొరపాటు జరిగిపోయింది, అప్పుడు ఆ పొరపాటుని మనం ఎందుకు సరిదిద్దుకోకూడదు అనే బాధ అయితే నాలో ఖచ్చితంగా. అంటే నేను ఆత్మను సంపుకొని నేను మాట్లాడలేను సార్, ఎప్పుడు కూడా నేను ఆత్మ సాక్షిగా మాట్లాడతాను. నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం, నాలో ఉన్నటువంటి బాధ మీ ముందు ఒకసారి ఈ విధంగా ఉంచాను తప్పించి. రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గర. షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సార్ ఏంటి సార్, ఏం జరుగుతోంది బాజీ గారు? ఏంటి అసలు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేయబోతోంది ఇక్కడ? ముందుగా మీకు అట్లాగే మన 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం, నమస్కారం. ఇప్పుడు పార్లమెంటులో వక్ఫ్ చట్ట సవరణ జరిగిపోయింది, ఆమోదం లభించింది. ఈవేళ మరి రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది, లేకపోతే వక్ఫ్ బోర్డు చైర్మన్ ఏదో మాట్లాడాడు అనే దానికి ఒక అసంబద్ధమైందండి. చట్ట సవరణ ఆల్రెడీ అయిపోయింది. ముస్లిం సంఘాలు ఆ చట్ట సవరణకి వ్యతిరేకంగా ఇవాళ ఉద్యమాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఏదైతే ఆయన మాట్లాడాడు, అజీజ్ మాట్లాడాడు, అట్లాగే ముఖ్యమంత్రి గారు దీని మీద సెన్సిటివ్ ఇష్యూ మాట్లాడొద్దని వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఏంటంటే ఇవాళ జరిగిపోయిన చట్టానికి చట్ట సవరణ జరిగింది, దానికి విభిన్నంగా వెళ్తారా వీళ్ళు? ఇప్పుడు వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమేతరులు ఉండాలి అన్న నియమాన్ని ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మేము ముస్లిమేతరుల్ని పెట్టము, ముస్లింసే ఉంటాము అనే దానికి స్టిక్ ఉంటుందా? స్టిక్ అయి ఉంటే తర్వాత వచ్చే చట్టపరమైన అంశాలు ఏంటి? కొంతమంది దాని మీద కోర్టుకు వెళ్ళొచ్చు, ఎందుకంటే చట్టం ఆల్రెడీ చేసింది కాబట్టి ఇవన్నీ కూడా సంక్లిష్టమైన అంశాలు. ఇక్కడ ఇందాక చాలాసేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిపోయిన అంశాలని ఇవాళ మనం దాన్ని బేస్ చేసుకొని చర్చించుకోవటం అనేది అనవసరం అనేది నా అభిప్రాయం. ఇవాళ మనకు ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో అన్ని మతాలకి ఇక్కడ ఈ దేశంలో సమానత్వం ఉంది, మత స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఇవాళ రాజ్యాంగబద్ధంగానే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. రాజ్యాంగాన్ని డీవియేషన్ కాకుండా ప్రవర్తించాలి. చరిత్రని కట్టగట్టి బంగాళాఖాతంలోకి విసిరేద్దామా సార్? చరిత్రని వక్రీకరణకు గురైన చరిత్రని కట్టగట్టి బంగాళాఖాతంలోకి విసిరేద్దామా? నడవాలి, మన రాజ్యాంగం ప్రకారం నడవాలి. చరిత్రను మర్చిపోదాం. షేక్ బాజీ గారి ప్రకటన, చరిత్రను మర్చిపోదాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆధ్వర్యంలో జరిగిన చరిత్ర వక్రీకరణని మనం మర్చిపోదాం. రాజ్యాంగం ముఖ్యం, రాజ్యాంగబద్ధంగా ఉండాలి ఎవరైనా కానీ. ఏది చరిత్రను మర్చిపోదాం. నేను మన యోధుల గురించి, మన దేశం కోసం, స్వరాజ్యం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ గురించి తలను నరికేసి విసిరేస్తే దాని గురించి మాట్లాడొద్దంటారు. ఖచ్చితంగా చరిత్ర చదువుకోవాలండి. చరిత్ర మీకు ఇష్టం లేకపోవచ్చు కాక చరిత్ర చదువుకొని తీరాలి. అన్ని మతాలు సమానమైన రాజ్యాంగం చెప్పింది. అది ఓకే. బట్ చరిత్ర లేదా? చరిత్ర వద్దంటారా? ఏదో జరగటం కాదు. నేను ఇక్కడ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. శ్రీరంగపట్నంలో ఆయన ఏం చేశాడండి? దీపావళి రోజున ఏం చేశాడు ఆయన? టిప్పు సుల్తాన్ వేల మందిని నరికి చంపాడు. ఈ రోజుకి శ్రీరంగపట్నంలో దీపావళి చేసుకోరు, మీకు తెలుసో లేదో. మనం ఇవాళ మాట్లాడుకొని జరిగిపోయిన చరిత్రను మార్చగలుగుతాం. ఖచ్చితంగా మార్చలేము, కానీ మాట్లాడుకోవాలి. ఏం మీరు చరిత్ర మాట్లాడరా? విషయాన్ని చిమ్ముతారా? అది విషమా? చరిత్ర మాట్లాడుకోవటం విషమా? వేల మందిని చంపటం విషమా? చెప్పండి. అది ఎందుకండి జరిగిపోయింది? మీరేమైనా ప్రోత్సహించారా? మేమైనా ప్రోత్సహించామా? అది ఒక చరిత్ర. ఎందుకు జరిగిందో, ఎక్కడ జరిగిందో నేను అదే అంటున్నాను. చరిత్ర తెలుసుకుంటే సెన్సిటైజ్ అవుతారు. చరిత్ర తెలుసుకోవాలి. తప్పు పార్లమెంట్ లో హిందువులు మాట్లాడితే తప్పైపోయిందా షేక్ బాజీ గారు చరిత్ర గురించి? బాజీ గారు, ఐ హావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ. ఒక నిమిషం మీరే మాట్లాడండి. ఒక నిమిషం మీరే మాట్లాడండి. హిందువులు చరిత్ర గురించి మాట్లాడితే అది మత విద్వేషాలు, విషం చెమ్మటాలు. ఏం మీరు మాట్లాడితే కరెక్టు, మేము మాట్లాడితే తప్పైందా అని హిందూ సమాజం ఏ చరిత్ర అయినా కానీ గతం
ఏ చరిత్రలో తప్పులు జరిగినా గానీ ఒప్పులు జరిగినా గానీ అదే ముస్లిం బాద్షాలు దేవాలయాలు నిర్మించారు. మత సామరస్యం కోసం పాటుపడిన మా మహనీయులు కూడా ఉన్నారు. తప్పులు చేసిన వారు ఉన్నారు, ఒప్పులు చేసిన ఉన్నారు. రెండు మతాల్లో కూడా, హిందువుల్లో ఉన్నారు, ముస్లింస్ లో ఉన్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇవాళ అవసరం లేదంటున్నాను నేను. ఇవాళ మాట్లాడుకోవాల్సిన అంశాలు వేరు. ఇవాళ దేశాభివృద్ధి కోసం మాట్లాడండి. ఇవాళ ఈ దేశాభివృద్ధిలో ముస్లింస్ పాటుపడతలేదా? ఇవాళ ఎందుకు మీ పార్టీ 60 ఏళ్ళు అధికారంలో ఉంది. ఒకే ఒక ప్రశ్న అడుగుతానండి. మీ పార్టీ 60 ఏళ్ళు అధికారంలో ఉంది. ఔరంగజేబు రోడ్డు పేరు మార్చలేకపోయారా? వీళ్ళొచ్చి మన అబ్దుల్ కలాం పేరు పెట్టారు. దానికి నేను గర్విస్తా. మీరు గర్విస్తారా? ఒక ఇన్వేడర్ పేరు పెట్టుకొని సిగ్గనిపించలేదా 60 ఏళ్ల పాటు ఆ రోడ్లో నడవటానికి? ఢిల్లీలో పేరు మార్చాలన్న డిమాండ్ రాలేదు. ఎవరు అడిగారా? డిమాండ్ రాలేదా? అసలు ఆ పేరు పెట్టాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? ఔరంగజేబ్ పేరు పెట్టాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? మీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ కి ఎలా వచ్చింది? ఒక మతతత్వ పార్టీ దేశాన్ని ముక్కలు చేస్తుంది. అబ్దుల్ కలాం ఏమి బీజేపీలో లేరే? ఆయన అబ్దుల్ కలాం మనం గర్వించదగ్గ సైంటిస్ట్, మన రాష్ట్రపతి. ఆయన పేరు పెట్టుకున్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలోనే ఈ వైషమ్యాలు ఎక్కువగా ప్రోత్సహిస్తా ఉన్నారు. ఏది ఔరంగాబాద్ పేరు మార్చి సంభాజీ నగర్ పెడితే అది మత విద్వేషమా? అది మత విద్వేషమా చెప్పండి? ఆ ప్రాంతపు యోధుడు, వీరుడు, రాజు, ఆయన పేరు పెట్టడం తప్ప? ఇవాళ ఏదైతే వక్ఫ్ బోర్డు జరిగిన చట్టం, దాంట్లో తప్పులు ఉన్నాయి, ఒక అసమానత్వం ఉంది, అన్యాయం ఉంది. ఇస్లాం మతానికి అన్యాయం జరుగుతున్నట్టుగా చట్టాన్ని సవరించారు. దాని మీద మాట్లాడుకుందాం. ఇది మాట్లాడకూడదా? ఇది మాట్లాడకూడదా అంటున్నా. వక్ఫ్ బోర్డు పేరుతోటి, వక్ఫ్ ఆస్తుల పేరుతోటి జరుగుతున్న దురాక్రమణల గురించి మాట్లాడరా? ఎవరో రావటం ఏంటండి? కర్చీఫ్ వేసి ఇది వక్ఫ్ ఆస్తి అంటే ఇచ్చేస్తారా? ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి. దాన్ని సవరించడం కోసం ఈ చట్టం తీసుకొస్తే దాన్ని మీరు ఎందుకు స్వాగతించరు? ఒక మాట వినండి. ఇస్లాం ధర్మం ప్రకారం ఇతరులు తినటం హరాం. ఇతరులు 10 రూపాయలు కూడా తినడు ఏ ముస్లిం కూడా, సచ్చా ముస్లిం. అలాంటిది ఒక బోర్డు వేరే ఆస్తిని ఎలా కాజేస్తుందని ప్రశ్నిస్తారు. చెప్పండి. వక్ఫ్ బోర్డులో మీరే ఉంటారు, ట్రిబ్యునల్లో మీరే ఉంటారు. క్లెయిమ్కి వెళ్ళిన వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు. క్లెయిమ్కి వెళ్ళిన వాళ్ళు, అయ్యా ఇది మా ఆస్తి అండి, వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటోంది దుర్మార్గంగా అని వెళ్తే అక్కడ న్యాయం జరగదు. అక్కడ న్యాయం జరగదు. యాజ్ లాంగ్ యాజ్ ముస్లిమ్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దట్ బోర్డ్ అండ్ దట్ ట్రిబ్యునల్, జస్టిస్ విల్ నాట్ టేక్ ప్లేస్. అందుకనే ఈ అధికారాలను విస్తృతం చేసి పై వాళ్ళకి ఇచ్చారు. నన్ను చెప్పనండి. మీరు ఇప్పుడు అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒక బోర్డుకి వక్ఫ్ కాని ఆస్తిని నాది అని చెప్పదు ఎక్కడా కూడా. దానికి ఏదో పూర్వం డిస్ప్యూట్స్ ఉండొచ్చు, పూర్వం ఎవరో దాని వక్ఫ్ ఇచ్చి ఉండొచ్చు, దానికి సరైన ఆధారం లేకపోయి ఉండొచ్చు. దాని మీద జరిగే ఎక్కడో అరాకొరా డిస్ప్యూట్స్ బేస్ చేసుకుని మనం అలా నిందించడం అనేది తప్పు. ఐ డూ అగ్రీ. నాది ఒక ప్రశ్న. 2013కి 4.5 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ ఆస్తి ఇవాళ 9.5 లక్షలు 10.5 లక్షలకి ఎట్ట చేరింది? ఔరంగజేబు, అక్బర్ వచ్చి మధ్యలో రాసేసి వెళ్ళిపోయారా మళ్ళీ స్వర్గానికి? అంటే మీరు లాక్కున్నారు ఎన్ని అంటారా? ఖచ్చితంగా దౌర్జన్యాలు చేస్తే ఏం చేస్తారు? మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మైనారిటీ అపీస్మెంట్ జరిగినంత కాలం మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది ఇదే. ఇవాళ ఆధునిక యుగంలో ఉన్నామండి. ఎవరు ఆస్తిని లాక్కున్నా ఊరుకోరు. అది తప్పది. బాజీ గారు కొంచెం బీ ఇంపార్షియల్. మీరు నిష్పాక్షికంగా మాట్లాడండి. మీరు చదువుకున్నవారు, విద్యావంతులు, జర్నలిస్ట్, మీరు చరిత్ర తెలిసిన వారు. చరిత్ర ఉందా? దానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీయండి. అదే కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతోంది. డాక్యుమెంట్ లేకుండా ఎవరో వచ్చి ఇది వక్ఫ్ అంటే నేను వస్తానండి బాజీ గారు, నేను వస్తా, విజయవాడ వస్తా. బాజీ గారు నేను విజయవాడ వస్తా. బాజీ గారు ఉంటున్న ఇల్లు నాకు అప్పుడెప్పుడో శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చారండి మా ముత్తాత గారికి అని నేను క్లెయిమ్ చేసుకుంటా. ఇస్తారా మీరు? ఎవరెవరండి అదే చెప్తాను నేను. మరి మీరెందుకు లాక్కుంటున్నారు? అని అడిగినంత మాత్రాన ఎవరు అక్కడ అది వచ్చేస్తుందా? ఎవరు తాగేయడానికి అవకాశం ఏది? వక్ఫ్ ట్రిబ్యునల్ చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారు హిందువులు, క్రైస్తవులు. కేరళలో క్రైస్తవుల ఆస్తులు కబ్జా చేసి వక్ఫ్ అన్నారు మీరు. అసత్య ప్రచారాలు. అసత్యం ఏంటండి? తమిళనాడులో ఒక గ్రామమే వక్ఫ్ ఆస్తట. ఎట్లా అయిపోతుంది? అది తప్పు. అవన్నీ ఎక్కడో ఒకటి అరా కాదు, వందల వేల సంఖ్యలో ఉన్నాయి. అది రెగ్యులేట్ చేయడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. నేనేం అసత్యం మాట్లాడలా, ఉన్నవే చెప్తున్నా. మీ జిల్లాలోనే ఉన్న కొండపాటూరు, ఐ థింక్ మీ జిల్లాలోనే ఉందనుకుంటా. వెళ్ళి చెక్ చేయండి నేను చెప్పింది. నేను ఎవిడెన్స్ కూడా పంపిస్తా. నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను. నెల్లూరు జిల్లాలో మాగుంట లేఅవుట్లో 3.5 ఎకరాలు
వాళ్ళు అమ్ముకోవటానికి లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసేస్తారండి? నాకు అర్థం కాదు. ఎలా క్లెయిమ్ చేస్తారు? మీ ట్రిబ్యునల్లో న్యాయం జరగదండి, ఎందుకంటే అక్కడ ఉండేది ముస్లిమ్స్. రైట్, మీకెక్కడ డాక్యుమెంట్? మీరేం చెప్పుకొస్తారా? అక్బర్ ఇచ్చాడు, షాజహాన్ ఇచ్చాడని చెప్పుకొస్తారు. మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎక్కడుంది? అది కాదండి, ఈ దేశాన్ని దురాక్రమించిన దురాక్రమణదారులు వాళ్ళు దానాలు ఇవ్వటం ఏంటి, మేము తీసుకోవటం ఏంటి, గుళ్ళు గోపురాలు కట్టుకోవటం? నవ్వుతాడు ఎవడైనా. బ్రిటిష్ వాళ్ళు కూడా చేశారు. రైట్ రైట్, అది కూడా ఒప్పుకుంటున్నాం, అది కూడా ఒప్పుకుంటున్నాం. దోచుకెళ్లారు. ఈ ఒక మాట నాకు అవకాశం అండి. ఇప్పుడు ఆ చరిత్రలో ఏం దురాక్రమణ జరిగిందో, ఎప్పుడు జరిగిందో అది మనకు అనవసరం. జరిగింది అనుకున్నా ఎందుకు అనవసరం? ముస్లిం రాజు మీ తప్పులు బయటకు వస్తాయనా? మీ తప్పులు, మీ అరాచకాలు, మీ అఘాయిత్యాలు, మీ దౌర్జన్యాలు బయటకు వస్తాయనా? దోచుకొని ఆ దేశానికి తీసుకెళ్లారు సంపద అంతా. భారతదేశ సంపదని దోచుకొని వేరే వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు. కానీ ఇస్లాం రాజులు ఎవరు కూడా ఎక్కడికి తీసుకెళ్ళా, ఇక్కడే ఉండిపోయింది. ఆస్తులున్నా, భూములున్నా, నగలున్నా, నట్రా ఉన్నా. మీరు వాళ్ళ గురించి మాట్లాడండి. ఈ దేశ సంపద రెండు మాట్లాడాలి. మీరు చిన్న దొంగలు పెద్ద దొంగలని డివిజన్ తీసు. దొంగే దొంగే, చిన్న దొంగ అయినా పెద్ద దొంగ అయినా దొంగే. మీరు మాట్లాడుతున్న తప్పు. ఇస్లాం పేరు ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఎవరండి? జరిగిన చరిత్ర మాట్లాడితే ద్వేషం అంటారేంటి? చరిత్ర మాట్లాడితే ద్వేషం. హిందువు మాట్లాడితే మతోన్మాది. హిందువు క్వశ్చన్ చేస్తే మతోన్మాది. హిందువు క్వశ్చన్ చేయకూడదు, హిందువు క్వశ్చన్ చేయకూడదు అంటారు మీరు. అంతేనా మీరు అనేది? హిందువులు క్వశ్చన్ చేయకూడదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాయించిన ఆయన చేసిన విద్యా విధానం కారణంగా 60 ఏళ్ళు మాకు బాబర్ చాలా గొప్పవాడు, అక్బరు మహాత్ముడు, షాజహాన్ వీళ్ళందరూ యోధులు. వీళ్ళందరూ ఎవరండి? గుంపులో గోవిందయ్యలా? శివాజీ, కృష్ణదేవరాయలు వీళ్ళందరూ గుంపులో గోవిందయ్యలా? దారిని పోయే దానయ్యలా? ఏందండి పరిపాలించేది? జిజియా పన్నేసిన వాడు పరిపాలిస్తాడా? గడ్డం పెంచుకుంటే పన్నేసిన వాడు పరిపాలకుడా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. గడ్డం పెంచుకుంటే పన్ను వేసిన వాడు పరిపాలకుడా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. గడ్డం వేసుకుంటే పరిపాలించిన వాడు, పన్నేసిన వాడు పరిపాలకుడా? చెప్పండి. ఔరంగజేబ్ పరిపాలకుడు అంటే అప్పుడు జరిగిన దానికి ఇవాళ మీరు అప్లై చేసి మాట్లాడతారు ఏంటండి? ఖచ్చితంగా మాట్లాడతాం. హిందూ రాజులు చేసిన ఇవాళ చాలా అన్యాయం ఉన్నాయి. హిందూ రాజులు కూడా చాలా అన్యాయమైన రాయండి. 60 ఏళ్ళు మీ దగ్గర పెట్టుకున్నారు, ఆ చరిత్ర ఎందుకు రాయలేకపోయారు? 60 ఏళ్ళు మీరేగా పాలించింది. హిందూ రాజుల దుర్మార్గాల మీద, హిందూ చక్రవర్తుల దుర్మార్గాల మీద రాయండి. హిందూ రాజుల గురించి మాట్లాడండి. నేను అదే అంటున్నా, మీరు రాయించారు కదా విద్య, మీరే కదా ఎడ్యుకేషన్ పాలసీ అంతా మీరే డిజైన్ చేశారు. 60 ఏళ్ళు మీ ఆధ్వర్యంలో జరిగింది. 60 ఏళ్ళు మీరు పరిపాలించారు, మీరే రాయించకపోయారా? మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఏ అవసరం లేదు కదా. ఎందుకు అవసరం లేదండి? భలే తమాషగా మాట్లాడతారు. ఎందుకు అవసరం లేదు? అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదు? 100 సంవత్సరాల క్రితం నా తాతలు ఎవరో, నన్ను పరిపాలించిన వాళ్ళు ఎవరో, గొప్ప గొప్ప అన్సంగ్ హీరోస్ ఎవరో తెలుసుకోకూడదా? మంచి చేసిన ముస్లిం మహారాజులు ఉన్నారు, చెడు చేసిన హిందూ మహారాజులు ఉన్నారు. ఇవాళ అవసరం లేదు, మేము మాట్లాడటల్లా. అప్పుడు అన్యాయం చేసిన హిందూ రాజుల గురించి మేము మాట్లాడటల్లా. అట్లాగే అప్పుడు అన్యాయం చేసిన ముస్లిం రాజులు మేము ప్రోత్సహించట్లా. అప్పుడు అన్యాయంగా రెండు ప్రశ్నలు మళ్ళీ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. మీకు 2 ప్రశ్నలు. ధర్మం పాటించేది షుబ్లీ గారును షేక్ బాజీ గారు ధర్మం పాటిస్తారు. 90% పాటించకపోవటం వల్ల కదా వచ్చిన సమస్య ఇది. పాటించకపోవటం వల్ల కదా వచ్చిన సమస్య. హిందువుల్లో లేరా? నేను 2 ప్రశ్నలు మళ్ళీ శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళాలి. జ్వాలాపురం శ్రీకాంత్ 2 ప్రశ్నలు. గోవధ మీద మీ స్టాండ్ ఏంటి? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మాట్లాడదాం. గోవధ మీద మీ స్టాండ్ ఏంటి? ఏది నిజాం 7th నిజాం, నేను 6th నిజాం వరకు మాట్లాడండి. 6th నిజాం చాలా మీరు అన్నారు కదా గొప్ప పరిపాలకుడు. నేనే చెప్తున్నాను, ఆయన ఆధ్వర్యంలో తీసుకొచ్చిన సంస్కరణలు 6th నిజాం ఆధ్వర్యంలో అద్భుతమైనవి. దేశం మొత్తం అన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైన వాళ్ళని ఇక్కడ పెట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చేత ఆయన ఆనకట్టలు ఎన్నో కట్టించారు. 7th నిజాం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ప్రధానమంత్రి హైదర్ అలీ కానీ, తర్వాత రజాకార్ మూవ్మెంట్లో కానీ జరిగిన దౌర్జన్యాలు, దిక్కులేని చావు చచ్చాడు రజాకార్ మూవ్మెంట్ నడిపినాడు పాకిస్తాన్లో. తెలుసు కదా మీకు అది? దీన్నే ఉంటారు సార్. 100% తప్పుగానే అంటాం. తప్పది, అది అన్యాయంగా రైట్ అండి. ఇవాళ తవాహూర్ హుస్సేన్ రాణాని 1 minute 26/11
26/11 రెండో ప్రశ్న, రెండో ప్రశ్న 26/11 సూత్రధారి తవాహుర్ హుస్సేన్ రాణాని అమెరికా నుంచి, అమెరికా ఎక్స్పెడిషన్లో భాగంగా మనకు తీసుకొచ్చి అప్పచెప్పారు. రేపొద్దున అతను ఒక యోధుడిగా కీర్తిస్తూ ఇప్పటికే నార్త్ ఇండియాలో ర్యాలీలు, బీహార్లో అయితే ఇంకా దుర్మార్గం ఏంటంటే శ్రీరామనవమి ర్యాలీ చేసుకోవడానికి అక్కడున్న మసీదు, లోకల్ మసీద్ ఇన్ఛార్జి ఆయన ఏమంటారు, ముల్లా అంటారో ముత్తావలు అంటారు, వారు పర్మిషన్ ఇస్తే కానీ ర్యాలీ తీసుకోకూడదురా. మరి దీన్ని ఏమంటారు సార్? అవన్నీ తప్పండి, కరెక్ట్ కాదు. మేము తప్పుగాని ఖండిస్తాం. ఈ దేశంలో మత సామరస్యం ఉంది. మతం ఇది ఒక మత సామరస్యం పరిడి వెళ్ళే దేశం. ఇక్కడ ఎవరు చేసినా తప్పది. రైట్. గోవధ మీద మీ స్టాండ్ ఏంటి? నేను శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాలి. గోవధ మీద మీ స్టాండ్ ఏంటి? ఏమండి, గోవధ జరుగుతోంది కదా, గోవధ అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అది ఒక కొంతమంది ఆహారంగా తీసుకుంటారు. ఆహారంగా తీసుకునే వాళ్ళ విషయంలో అది చాలా పెద్ద సబ్జెక్ట్. హిందువులకి గోవు చాలా, గోవు తల్లితో సమానం హిందువులకి తీసుకుంటారు. కేవలం ముస్లింసే కాదండి, ముస్లింసే కాదు, హిందువులు కూడా బీఫ్ తింటారు. హిందువులు కూడా గోవుల్ని వధించి తింటున్నారు. వాళ్ళ గురించి చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ గురించే, కానీ మెజారిటీ ఎవరు చేస్తున్నారు? ఇనిషియేట్ చేసేది ఎవరు? పండగలు పబ్బాల పేరుతోటి గోవధ జరుగుతుంటే దాన్ని మీరు ఎందుకు అడ్డుకోరు? హిందూస్ కాదండి, చాలా మంది తింటారు బీఫ్. దాన్ని ఏమంటారు? గోవుల్ని అట్లా పాలిచ్చి పెంచే గోవుల్ని వధించడం అనేది కరెక్ట్ కాదు. నేను దాన్ని ఒప్పుకుంటాను. రైట్. శ్రీకాంత్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ గారు వస్తా. శ్రీకాంత్ గారి దగ్గరకు వచ్చి మళ్ళీ శుబ్లీ గారు ఏదో రైస్ చేశారు. శ్రీకాంత్ గారు మాట్లాడతారు ముందర. శ్రీకాంత్ గారు, ఏంటండి మీ స్టాండ్? లోక్సభలో ఏమో వ్యతిరేకిస్తారు, ప్రపంచం మొత్తం చూసి అబ్బా వైఎస్ఆర్సీపీ ఇరగదీసిందని. రాజ్యసభలో ఏమో దొంగసాటుగా మీరు మద్దతు ఇచ్చేస్తారు. ముందుగా 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. సార్, వసుదేవన్ గారు, అటు చేసినటువంటి పార్టీ టీడీపీ పార్టీ అంటే ఒక పక్క మద్దతిస్తూ, ఒక పక్క మద్దతు ఇచ్చి బయట అక్కడ మళ్ళీ మన రాష్ట్రంలో ఏమన్నా ముస్లింస్ ఓట్లు వెనుకబడతాయేమో, ఆల్రెడీ విజయవాడలో ఒక అతను రాజీనామా చేశాడు, ఆ బాటలో అందరూ ముస్లింస్ నడుస్తారేమో సోదరులు అనే ఉద్దేశంతో మాట మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఆ స్టాండ్ ఉంటుంది. లోక్సభలో అయినా, ఇక్కడ రాజ్యసభలో అయినా, ఎటువంటి దాంట్లో పార్లమెంట్లో అయినా ఒకే స్టాండ్ మీద ఉంది. అది పత్రికలు అభూత కల్పనలు బాగా చూశారు, బాగా మాట్లాడించారు. ఈ తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధానం తప్ప మరొకటి కాదు. ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో మా పార్టీ అదే ఉంటుంది. కానీ తెలుగుదేశం మాదిరి అక్కడ ఒకటి, ఇక్కడ రాష్ట్రంలో వచ్చి అందరు వెళ్ళిపోతారేమో ముస్లిం సోదరులు అనే ఒకటి అనేది ఉండదు అని తెలియజేస్తున్నా. అదొకటి. అది అయిపోయిన తర్వాత మన ముస్లిం సోదరులకి ఇంతకుముందు మనం గోవధ గురించి చెప్పుకున్నాం. హిందూ సోదరులు తింటారు అని. మీకంటే కూడా మా హిందూ సోదరులు అందరూ కూడా చాలా నీతి నిజాయితీ నిబద్ధతగా హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవంగా బతుకుతారనేది గుర్తుపెట్టుకోవాలి. మా వాళ్ళు తినరు. మీరు అభాండం వేయొద్దండి ఏం చెప్తున్నా ముస్లిం సోదరులకి. మా వాళ్ళు ఎప్పుడు కూడా గోవును గోమాతగా తల్లిగా పూజిస్తాం మేము. అటువంటి దాన్ని మీరు వక్రీకరించి మాట్లాడడం సబబు కాదు. భారతదేశంలోనే ఏ ఒక్కరికి ముస్లిం సోదరులకి ఈరోజు మనము అక్రమంగా, ఇంతకుముందు మీరు చెప్పారు రాజులంతా ఆక్రమణదారులు అని, వారి వల్ల మీకు ఒక భూమి సెంటు వచ్చిందే తప్ప ఇది మిత్తం భారతదేశం అంతా హిందూ సోదరుల భూమే అనేది గుర్తుపెట్టుకోవాలి. వారు వచ్చిన తర్వాతనే వారు అందరికీ నజరాలు ఇచ్చి అక్కడ ఉన్న ఒకటి మంత్రులకు కానీ వీళ్ళకి కానీ మనకందరికీ వాళ్ళకు నజరాలు ఇవ్వడం వల్ల మీరు ఇక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు అనేది ముస్లిం సోదరులంతా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన సోదరు మనకందరికీ తెలిసినదే, భారతదేశము హిందూ దేశము అంటే ఓన్లీ హిందూ సంస్కృతి సాంప్రదాయం మీద ఉన్న దేశమే. ఇంకా దీని గురించి చరిత్ర పోతే చరిత్ర వద్దు అంటారు. ఎందుకు మాట్లాడుకోకూడదు చరిత్ర? అంటే దీంట్లో అక్రమాల మీద అన్యాయాల మీద మీరు చేసిన ఇవంతా బయటపడతాయని చరిత్ర వద్దంటారా? చరిత్ర ఉండాలి, చరిత్ర ఉండాలి, చరిత్రను మాట్లాడుకోవాలి, చరిత్రకు అనుగుణంగా మనం నడవాలి. అంతే తప్ప చరిత్ర వద్దు, ఈ రోజు చూడండి ఈ రోజే మాట్లాడుకుందామంటే ఈ రోజు ఆక్రమణ అయిపోయింది, దురాక్రమణ అయిపోయింది, అంతా జరిగిపోయింది. అంటే హిందువుల యొక్క గొప్పతనం ఏమంటే ప్రతి ఒక్కరిని మత సామరస్యంతో, కులాల సామరస్యంతో అందరినీ హక్కున చేర్చుకున్నటువంటి హిందూ దేశం ఇది. కానీ ఈ రోజు కూడా మిమ్మల్ని అందరినీ ముస్లిం సోదరులను ఎవరు కూడా మేము ఇక్కడంతా కూడా మేము చేసుకోము. మీరంతా కూడా మా సోదరుల మాదిరే భావించుకుంటుంటాం. కానీ
మీలోనే అరవకొరవ ఇప్పుడు డిబేట్ లో ఉండే మీ ఇద్దరు కాకుండా కొంతమందిలో కూడా అందరిలో కూడా ఆ భావన రావాలి. ఆ భావన వచ్చినప్పుడే మనము భారతదేశంలో మనందరము సోదరుల మాదిరి, అన్నదమ్ముల మాదిరి మెలిగి ఈ యొక్క దురాక్రమణలకు, దుశ్చర్యలకు, హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ముస్లిం అని, హిందూ అని, క్రిస్టియన్ అని పోకుండా మనమంతా కూడా మత సామరస్యంతో అందరూ కూడా మెలగాలు అన్నది మా భావన. ఇక్కడ నేను అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వచ్చి మాట్లాడుతున్నా. మన పండగలకి పబ్బాలకి ఎక్కడ బ్యానర్లు ఉండవు హిందువుల పండుగలకి. ఏది హిందూ సోదరులు జరుపుకుంటున్నా. కానీ మొన్న నేను అప్రిషియేట్ చేస్తాను శుభ్లీ గారిని, శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పి చక్కగా రాముల వారు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆంజనేయ స్వామి ఉన్న దాంతో ఆయన పంపించారు. ఐ లైక్ దట్ స్పిరిట్. అలాంటిది లేదు. మీరు హైదరాబాద్లో చూడండి. ఐ లైక్ దట్ స్పిరిట్. అట్లా రావాలంటున్నా. మనం డిబేట్లో ఆర్గ్యుమెంట్ పర్పస్ కోసం వాదించుకుంటామేమో కానీ అదర్వైజ్ మనం ఆ బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తాం. ఫరూక్ షుబ్లీ గారు మెయింటైన్ చేస్తారు, మన బాజీ గారు ఆయన జర్నలిస్టు, ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. పాయింట్ వచ్చింది కాబట్టి ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. బియాండ్ దట్ అక్కడేమి విభేదాలు ఉండవు. మాట్లాడండి మీరు. లేదు సార్, భారతదేశంలో మనం అంతా కూడా మత సామరస్యంతో ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయంతో దీన్ని మరింత పెంచి పోషించి ఈ దుస్థితికి, ఈ స్థితికి తెచ్చినది కాంగ్రెస్ పార్టీని మనం అంతా కూడా ఘంటాపథంగా చెప్పగలం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి రాను రాను ఓటర్లను అంతే ఓటు రాజకీయంతో, అంటే ముస్లిమ్స్ ఓటును కొంచెం ఆకట్టుకోవాలి, క్రిస్టియన్ ఓట్లను ఆకట్టుకోవాలి, హిందువులు ఎట్లా ఉన్ని లేకపోని మనకే వేస్తారన్న భావనతో అందరినీ రెచ్చగొట్టి ఈ స్థితికి తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీనే. అందుకనే ఆ కాంగ్రెస్ పార్టీ రాను రాను దేశంలోనే, రాష్ట్రంలోనే పోకుండా మటు మాయం అయిపోతా ఉంది. ఎక్కడ కనపడడం లేదు. ఎందుకంటే వాళ్ళ గతం ఎందుకు కానీ మీ భవిష్యత్తు చెప్పండి. వాళ్ళ గతం నేను చెప్పేది సార్, వాళ్ళ గతం అంటే ఇంకా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలి కదా. ఒకసారి మాట్లాడుకునేటప్పటికి మా భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్ మీద ఉంటుంది. పార్లమెంటులో అయినా, రాజ్యసభలో అయినా, లోక్సభలో అయినా ఒకే స్టాండే. ఈ టీడీపీ పార్టీ వాళ్ళు దాన్ని మసిపూసి చేసామంటున్నారు. కానీ ఇది ఉండండి, ఇది చేసిండేది తెలుగుదేశం ప్రభుత్వమే. అక్కడ మాత్రం వారికి ఆపోజిట్ గా ఓటు వేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నేను చెప్పాను కదా, విజయవాడలో ఒక సోదరుడు పోయాడు, అందరూ ముస్లిం సోదరులంతా కట్టకట్టుకొని వెళ్ళిపోతారనే భయంతో వారు మాట మారుస్తున్నారు అనేది నిజం అనేది నేను తెలియజేస్తున్నా. సురేంద్ర నాయుడు గారు ఒకసారి మీరు మాట్లాడండి. ఇప్పుడు శ్రీకాంత్ ఏదో మాట్లాడుకుంటున్నాడు, దానికి నేనేం సమాధానం చెప్తాను. ఆయనకు తెలుసు, ఆయనకు ఆత్మకు కూడా తెలుసు మనం ఆ డబుల్ గేమ్ ఆడినాం అనేది ఆటకు కూడా తెలుసు. మేము డబుల్ గేమ్ ఆడలా. తప్పు శ్రీకాంత్, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా. నేనేమన్నా అడ్డం మాట్లాడినా? వినాలమ్మా. ఇప్పుడు నేనేమంటానంటే మేము 3 అమైన్మెంట్స్ ఇచ్చాం. ఆ 3 అమైన్మెంట్స్ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే మేము మద్దతు ఇచ్చాం. ఈరోజు మేమేదో డబుల్ గేమ్ ఆడినట్టు, మీరు డబుల్ గేమ్ ఆడిన మేము చక్కగా ఉన్నామని చెప్పి అంటున్నారు. మీరు ఏదన్నా అమైన్మెంట్స్ అన్నా ఇచ్చారా? ఇది యథార్థం కదా. ఇప్పుడు మనం మూసిపెట్టలేం కదా, జరిగిన దాన్ని మనం మూసిపెట్టలేము. ఇవన్నీ మనం మాట్లాడుకునే దానికి ఉంటుంది. కానీ నేనేమంటానంటే ఈరోజు మన ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు ఇద్దరికి కూడా, ముస్లిం సోదరులకి ఇద్దరికి కూడా నేనేమంటానంటే, మన దేశం లౌకికవాద దేశం అన్నప్పుడు ఎక్కడా కూడా మత సామరస్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పాత బస్తీలోకి వెళ్తాం సార్. పాత బస్తీలో ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఎంపీ నాకు అరగంట టైం ఇస్తే హిందువులందరినీ తలను నరికేస్తాను అని చెప్పి మాట్లాడతారు. ఇవన్నీ కూడా మీరు ఖండించాలి. ఇప్పుడు మేము ఖండించినామంటే వేరే విధంగా ఉంటుంది. ముస్లిం యాజ్ ఏ ముస్లిం సోదరులుగా అతను మాట్లాడినటువంటి భావాన్ని, అతను మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఖండించాలా. ఒరే పిచ్చోడా, ఇది హిందూ దేశం, లౌకిక దేశం, ఈ లౌకిక దేశంలో మీరు అలా మాట్లాడకూడదురా పిచ్చోడా అని చెప్పి మీరు ఖండించాలా. ఒకటి. రెండోది వచ్చి ఇందాక వాసుదేవన్ గారు చెప్పినట్టు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో నేను కూడా చూసా, అది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అనుకుంటా, ఒక ముస్లిం ఏరియాలో శ్రీరామనవమికి శ్రీరాముడి మెరివిన, అంటే ఊర్లలో పట్టం మెరివిన అంటారు. శ్రీరామనవమికి అన్ని ఊర్లలో మెరివిన చేస్తారు. పట్టం మెరివిన కూడా చేయకూడదు అని చెప్పి హుక్కుం జారీ చేశారు. అంటే ఇదంతా కూడా మేము ముస్లిమ్స్ ఉన్నాం,
ఈడ మీరు ర్యాలీ తీయకూడదు అని చెప్పి ఆ విధంగా మాట్లాడిన దానివల్ల ఆడేమొచ్చింది, అక్కడ ఉన్నటువంటి హిందువులు అదే విధంగా కొంతమంది లౌకికవాదులు కూడా, అంటే హిందువులతో పాటు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళతో కూడా కలిసి ఎందుకు తీయకూడదు ర్యాలీ, కత్తులు పట్టండి కటార్లు పట్టండి మనం ర్యాలీ తీద్దాం అని చెప్పి ర్యాలీ తీశారు. ఇవి కరెక్ట్ కాదు అంటున్నా. ఇప్పుడు మీరేమో చెప్తారు వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు రికార్డు తీయకూడదు, మనం ఇప్పుడు లౌకిక దేశం కదా లౌకికంగా వెళ్ళాలి అని చెప్పి. ఇప్పుడు హిందూ రాజులు ఈ దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి వాళ్ళ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి కదా, భావితరాల వారికి ఈ చరిత్ర కూడా మనం చెప్పాలి కదా. ఇప్పుడు సంభాజీ మహారాజుని ఏ విధంగా ఔరంగజేబు గారు హింసించారు అంటే ఔరంగజేబ్ దట్స్ ఇట్, గార్లా కర్లా ఔరంగజేబ్ దట్స్ ఇట్. అదే ఇప్పుడు ఈ దేశం కానటువంటి వ్యక్తి ఈ దేశానికి వచ్చి ఈ సార్వభౌమాధికారాన్ని కబలించేసి ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి రాజు మీద దాడి చేసి, అంటే కొంతమంది ఈ కుహానా నాయకుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళని మీ హక్కును అతని హక్కును చేర్చుకొని వాళ్ళ ద్వారా వీక్నెస్లు లేదంటే లూప్ హోల్స్ అన్ని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడం, బంధించారు, పట్టుకున్నారు. బంధించి పట్టుకున్న తర్వాత ఏంది ఆయన ఏమన్నాడు, నా ప్రాణం పోయినా నా మతాన్ని నేను కాపాడుకుంటా, నా మతం గొప్పదని మాట్లాడతాను అని చెప్పారు. యాజ్ ఏ మీరు కూడా ఒక ఈ దేశానికి వచ్చినటువంటి ఆక్యుపై చేసినటువంటి మీరు ఏం చెప్పి ఉండాలా, ఆయన స్వేచ్ఛగా వదిలేసి ఉండాలి. ఇవన్నీ తెలియాలి కదా, రాబోయే తరాల వారికి తెలియాలి కదా. ఇప్పుడు పాత బస్తీలు ఏం జరుగుతా ఉంది ముందు, ఈ రోజు ఎలా ఉంది, పాత బస్తీలోకి అడుగు పెట్టగలుగుతా ఉన్నాడా హిందూ మతంగా ఉండేవాళ్ళు, హిందువులుగా ఉండేవాళ్ళు? ఈ రోజు కూడా పాత బస్తీల్లో ఎలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, దాన్ని కూడా మనం ఖండించాలి. నేనేమంటానంటే ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనేది రెచ్చగొడుతున్నారు అనేది కాదు, మనం అన్నిటినీ కూడా మత సామరస్యాన్ని కాపాడాలి అనుకునేటువంటి మీలాంటి పెద్దలు అలాంటి వాటిని కూడా ఖండించాలి కదా. ఖండించకపోతే ఏమవుతుంది, హిందువుల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. ఎందుకు మన దేశానికి వచ్చి వీళ్ళు మాట్లాడుతుంది, వీళ్ళందరినీ పంపించేద్దాం పాకిస్తాన్కో, లేకపోతే వీళ్ళని సపరేట్ చేద్దాం, లేదు వీళ్ళ మీద దాడులు చేద్దాం అని రెచ్చగొట్టినట్టే కదా. మా కామన్ గా ఉండే వాళ్ళలో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు వస్తుంది కదా, అది మాట్లాడాలా అంటున్నాను నేను. శుభ్లి గారు మాట్లాడతారు. సార్ వాసుదేవన్ గారు మొత్తానికి అయితే మంచి చర్చ పెట్టారండి. నేను యాక్చువల్గా నేనంటే 1-1 అయితేనే నేను యాక్చువల్గా ప్రిఫరెన్స్ ఇస్తాను, బట్ చర్చలో చాలా తక్కువగా పాల్గొంటాను. కానీ మంచి చర్చలు ఇవాళ నాకు ఒక హితోపదేశం అయిందండి. అది రాత్రి మీరు కూడా మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు మీరు కూడా ఒక మంచి మాట అన్నారు, అది కూడా నాకు నేను చాలా గర్వంగా చెప్తానండి. నా ఇంటి పక్కన ఉన్న మసీదు నుంచి వచ్చి అజాతోటి నేను నిద్రలేస్తా. రైట్, నేను చాలా గర్వంగా చెప్తాను. దాన్ని చూసి నువ్వు లేచి వచ్చి డిబేట్ కి రా అని చెప్పి మీరు ఆహ్వానించారు. ఎనీహౌ ఇక్కడ కొన్ని అంశాలకి నేను ఇప్పటిదాకా జరిగినటువంటి చర్చపై కొన్ని సమాధానాలు చెప్దాం అనుకుంటున్నాను సార్. అదేంటంటే ముందు ముస్లిం సమాజము హిందూ సమాజం ఇద్దరితో కూడా దయచేసి రాజకీయ పార్టీల యొక్క, నేను రాజకీయ పార్టీలు అంటానండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు నేను నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అమితమైనటువంటి ఇష్టము, నేను సపోర్ట్ చేశాను, ఆయనతో పాటు నుంచున్నాను. కానీ వ్యక్తిగత అభిప్రాయాలు అని చెప్పేసి బాగానే విషం కక్కుతున్నారు. అలాగే ఇంకొక పార్టీ వాళ్ళు నాది కూడాను వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి మాషాల్లా ఆయన కూడా ఇచ్చారు. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఏంటంటే మేము మళ్ళా ముస్లిం సమాజంతో పాటు మేమున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరైతే కామన్ హిందూ కామన్ ముస్లిం ఎవరైతే ఉన్నారో దీన్ని గమనించండి. ఇదంతా కేవలం ఓట్ల రాజకీయం కోసం మాత్రమే కానీ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మన దేశం. భిన్నత్వంలో ఏకత్వం ఇదే దేశ ప్రగతికి మూలమంత్రం అన్న సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకొని ఉన్నటువంటి సామాన్య పౌరుల మనసుల్లోకి మనం ఈ విషపు బీజాలు నాటాల్సినటువంటి అవసరం లేదు. నంబర్ 1 సార్. నంబర్ 2, ఇప్పుడు ముస్లిం సమాజం ఏదైతే బీఫ్ గురించి మనం మాట్లాడతాము, గోవధ గురించి మాట్లాడుతున్నారు, నేను మీరు టాపిక్ కన్వర్ట్ అయినా కానీ మళ్ళా దానికి నేను తీసుకొచ్చి దానిపైనే మాట్లాడుతున్నాను. ఇందాక మన సోదరుడు దాని గురించి మీరు క్వశ్చన్ లేవదీస్తే దానికి బాజీ గారు సమాధానం ఇచ్చారు. దాని తర్వాత
టీడీపీ అధికార ప్రతినిధి గారో ఎవరో ఆయన కూడాను దానికి సమాధానం ఇచ్చారు. నేనేమంటానంటే అసలు గోవధని ఒక పని చేద్దాం సార్. గోవధ ఇది మా హిందూ సమాజము వారి యొక్క విశ్వాసాలు దీంతో పాటు ఉన్నాయి కాబట్టి మనం హుర్బానీ అంటారు. హుర్బానీ అంటే త్యాగం చేయడం. మేము త్యాగం చేద్దాం, మా హిందూ సోదరుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ మనం త్యాగం చేద్దాం. ఏం త్యాగం చేద్దాం? గోవుని మనం భుజించడం త్యాగం చేద్దాం అని చెప్పేసి, ఇది నేను చెప్పినటువంటి మాట కాదండి. ఇది దారులలో ద్యోబందు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మదరసాలు పెద్ద పెద్ద ఫత్వాలు జారీ చేసినటువంటి సందర్భం ఉంది. నేను ఇక్కడ ఏమంటానంటే, ఎలాగో ముస్లిం సమాజం ఆల్రెడీ ఫత్వాలు జారీ చేసింది కదా, నేనేమంటానంటే ఏదైతే ఈ గోమాతని మీరు జాతీయ జంతువుగా ప్రకటించండి, దాన్ని నేను ప్రతిపాదిస్తాను యాజ్ ఎ ముస్లిం గా. నా సమాజం దీన్ని యాక్సెప్ట్ చేసి తీరుతుంది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మట్టుకు ఎక్స్పోర్టింగ్, ఏదైతే ఎక్స్పోర్ట్ చేసే అంశం ఉంది చూడండి, అందులో మళ్ళీ భారతదేశం నంబర్ 1 లో వస్తుంది. అదేంటో ఆ డబుల్ స్టాండర్డ్స్ ఏంటో నాకైతే తెలియదు. నేను రాజకీయంగా ఏ మాత్రం మాట్లాడలేదు సార్. నేను ఇక్కడ ఉన్న 2 రాజకీయ పార్టీలకు కూడాను నేను ఇండైరెక్ట్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానో అది చెప్పేశాను. నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నది కూడా మీరే, ఆ ఎక్స్పోర్ట్ చేస్తున్నది కూడా ముస్లిం సోదరులే. ఇది ప్రూవ్ చేయండి సార్, ఇది ప్రూవ్ చేయండి, మీరు ఇది ప్రూవ్ చేయండి. ఎందుకు ప్రూవ్ అయింది? పట్టుకున్న ప్రతి ఒక్క లారీలో, ఎక్కడ పట్టుకున్న లారీలో ముస్లిం సోదరులు ఉంటారు, దాంట్లో ఏ డౌట్ లేదు. మా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెయ్యబోరు. మీరు చెప్పినట్టు బాగానే ఉంది, మీరు చెప్పినట్టు బాగుంది. గోవును జాతీయ జంతువుగా మేము ప్రకటించమని అడుగుతున్నాం. కానీ ఈ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ చేసినటువంటి దుస్థితి వల్లే మేము ఈ పరిస్థితికి వచ్చినామని తెలుసుకోవాలి. ఓటు రాజకీయం కరెక్టే. ఓటు రాజకీయంతోనే మా హిందువులకు కాంగ్రెస్ తీసుకొచ్చిన దుస్థితి ఈ రోజు ఇలా ఉన్నాము అని తెలియజేస్తున్నా. చాలా మంచిది, చాలా బాగా తెలియజేశారు సార్. ఈ ఎక్స్పోర్ట్ లో ఈ భారతదేశం మొత్తంలో టాప్ 3 కంపెనీస్, టాప్ 10 లో ఒక్క ముస్లిం కంపెనీ ఉన్నా కూడా కానీ మీరు ఏది చెప్తే అది చేస్తానండి. ఇది నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఇస్తున్నటువంటి సమాధానం. మీరు ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. 10కి 10 హిందూ కంపెనీలు ఉన్నాయి. తొందరలోనే తప్పకుండా అందజేస్తాం. మీరు అడిగారు ఈ రోజు, నిజంగా మీరు అడిగిన దానికి నేను సంతోషపడుతున్నా. తప్పకుండా తొందరలోనే ఆ యొక్క రిపోర్ట్ కూడా మీకు అందజేస్తారని ఈ మీడియా ద్వారా, 99 టీవీ ద్వారానే ఇంకొకసారి మనం డిబేట్ లో కూర్చొని మాట్లాడుతాం. సూపర్ రైట్, ఓకే సార్. దాని తర్వాత ఇంకో విషయం సార్, ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి విజయవాడలో ఒక ఆయన రాజీనామా చేశారు, ఇంకా అందరు రాజీనామా చేసేస్తారు, రాజీనామాల పర్వం మొదలవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రాజీనామా చేసినటువంటి వ్యక్తి పేరు అయితే మనం అప్రస్తుతం, దాన్ని ప్రస్తావన చేయించాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా 10 నుంచి 12 రోజుల ముందు ఆయన పార్టీలో చేరాడు. ఆయన మళ్ళా ఆయన అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఒక నాయకుడికి మంచి ఫాలోవరు, నాకు కూడా మంచి మిత్రుడు. ఆయన రాజీనామా చేసిన మాట వాస్తవము. 12 రోజుల ముందు వచ్చినటువంటి వ్యక్తి మళ్ళా 9 నెలల తర్వాత ఆయన వెళ్ళిపోయారు. దీని గురించి దీది మించి ఇక్కడ ఏం జరగలేదు. నంబర్ 1. నంబర్ 2, విప్ గురించి మాట్లాడుతున్నారండి. విప్ గురించి మాట్లాడుతున్నారు. విప్ జారీ చేశారు అని చెప్పేసి. విప్ జారీ చేస్తే కనుక ఎందుకని చెప్పేసి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విప్ ఉందండి. తెలుగుదేశం పార్టీ విప్ చాలా స్పష్టంగా 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంది. అన్ని మీడియా సామాజిక వర్గాల్లో అన్ని దీంట్లో కూడాను ఓపెన్ గా వచ్చింది. అన్ని మీడియా పోర్టల్స్ లో వచ్చింది. మీరు కూడాను స్క్రోలింగ్ చేశారు, ప్రతి ఒక్కరు స్క్రోలింగ్ చేశారు. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ గురించి మళ్ళా మన మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం 1:30 వరకు ఎందుకని చెప్పేసి అప్లోడ్ చేయలేదు, ఎందుకని చెప్పేసి దానిపై మీడియా కథనాలు రాలేదండి. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ఈ రోజున మేమందరం ఓటింగ్ వేసాం అంటున్నారు. ఏది వ్యతిరేకంగా మేము ఓటేసాం అంటారు. కానీ లెక్క తేలట్లేదు సార్. ఇక్కడ 125 ఏమో మన ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డాయి బిల్లుకి, 95 ఏమో వ్యతిరేకంగా పడినాయి, 88 ఏమో 95 వచ్చి 88 తీసేస్తే మీకేమో ఇది ఏమంటారు ఇండియా అలయన్స్ కి ఉన్నాయి 88, మిగిలిన 7 ఓట్లు. కానీ ఇంకా వ్యతిరేకంగా ఓటేస్తానంది ఒకటి బీఆర్ఎస్ 4 ఓట్లు ఉన్నాయి, దాని తర్వాత అన్నాడీఎంకే 3 ఓట్లు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ఓట్లు ఉన్నాయి, 14 ఓట్లు. 88 14 కలిస్తే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి కదా సార్ ఫిగరు. మళ్ళీ ఆ ఫిగర్ తేలట్లేదు. 3వ పాయింట్ సార్,
అంటే నేను ఒక కామన్ పర్సన్ గా నాకు వస్తున్నటువంటి అనుమానాలు మీరు కామన్ పర్సన్ గా మాట్లాడడం లేదు, టీడీపీకి ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లోను లోక్సభలోను మాది ఒకే స్టాండ్ ఉంది. మీరు టీడీపీకి ఒక అనుబంధ సంస్థగా మాట్లాడుతున్నారు, ఒక టీడీపీకి అనుబంధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ వేరే కామన్ మ్యాన్ అనే వర్డ్ వాడొద్దండి. మీరు కామన్ మ్యాన్ అనే వర్డ్ వాడడానికి మీకు ఇది కాదు. మీరు టీడీపీకి అనుకూలంగా, టీడీపీ మద్దతుదారునిగా, టీడీపీ యొక్క దీనితో మాట్లాడుతున్నారు, వేరేది కాదు. అభిమానిగానో నేను మాట్లాడుతున్నా. మరి దానికి మీరు పార్టీ పరంగా మాట్లాడండి, దీన్ని మళ్ళీ దాన్ని వేరే విధంగా మాట్లాడతండి. మా స్టాండ్ మాది, లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఒకే స్టాండ్ తీసుకున్నాం. మీ మాదిరి, మీ తెలుగుదేశం మాదిరి అక్కడ ఒకటి, ఇక్కడ ముస్లిం సోదరులు వేరే ఇతారనేది ఒకటి మాట్లాడలేదు. ఇది గమనించాలి. ఇది మా స్టాండ్ ఏదైనా ఒక్కటే ఉంటుంది. మీ మాదిరి ద్వంద్వ నాలుకతో ఉండదనేది గమనించాలి. సిఐఎన్ఆర్సీ అప్పుడు ఏం చేశారు మీరు? ఎందుకని చెప్పేసి మద్దతు ఇచ్చారు? 2023లో ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? ఏం సార్, ఏమన్నా ముస్లిం సమాజం చెవిలో పువ్వు పెట్టుకుని ఉందనుకుంటున్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? సరే, కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినది ప్రతి ఒక్క ముస్లిం సోదరికి తెలుసు. మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న మీకు తెలియకపోవచ్చు, అభిమానంగా ఉన్న మీకు తెలియకపోవచ్చు. రాష్ట్రంలో ముస్లింస్ కు ఏదన్నా సోదరులకు చేసింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే వారికి మంచి జరిగిందన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూడండి, 2-3 రోజుల్లో ముస్లిం సోదరులంతా కూడా ఏ పార్టీ వైపు నడుస్తారో అనేది గమనించుకోండి. మీరు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మీరు కూడా నిలబడరు. మీరు తెలుసుకున్నారు. ఈ రోజు ఇంకా మీరు పార్టీకి అభిమానంగా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటారు. ఈ ద్వంద్వ నాలికతో పనిచేసే కూటమి ప్రభుత్వానికి ఎలా మీరు కూడా బయటకు వచ్చే శ్రీకాంత్ గారు అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు శ్రీకాంత్ గారు. నేను ఒకటి చౌదరి గారు, మీ పార్టీ స్టాండ్ మీదండి. నేనేమో ఏం మాట్లాడుతున్నాం? పార్టీ స్టాండ్ మీది, ఆ స్టాండ్ మీద ఉండండి అంటున్నాం. ఏ పార్టీ స్టాండ్ ఆ పార్టీది గుర్తుపెట్టుకోవాలి అన్న. ఏ పార్టీ స్టాండ్ ఆ పార్టీది. కానీ మీరు ద్వంద్వ నాలికతో ఉండద్దండి, ద్వంద్వ నాలికతో ఉండద్దండి. ఏది స్టాండ్ తీసుకున్నామో మళ్ళీ ఓటు రాజకీయంతో ఓట్లు దూరం అవుతాయని, ముస్లిం సోదరులు పక్కకు పోతారని మీరు ఈ రోజు ఈ యొక్క స్టాండ్ తీసుకోవడం బాగలేదు. ఏందండి అమైన్మెంట్ ఏంటి? ఒక్కసారి లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత, ఒక్కసారి లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత ఇంకా దానికి అమైన్మెంట్ ఏముంటుంది? ఇంకా దాన్ని ఆ రోజు అక్కడ ఒత్తాసు పలికి ఇక్కడ ఈ రోజు మరి ఒత్తాసు పలకడానికి మాట్లాడతారు. మీరేందుకు కొంచెం కూడా మీరు రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసా మీకు? లోక్సభలో ఒకసారి పాస్ అయిన తర్వాత బిల్లు మీరు అక్కడ ఇచ్చి ఇక్కడ ముస్లిం సోదరులను కంటి తుడుపు తొడచడానికి, వారిని ప్రలోభ పెట్టడానికి, వారిని మభ్య పెట్టడానికి ఈ రోజు ఇక్కడ వచ్చి మరీ మాట్లాడి మేము అమైన్మెంట్ కి పెట్టాం, 4 పాయింట్లు ఇచ్చాం అన్నది చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి తెలుసు మీరు ఏమి చేసేది, మీరు ఏం చేశారు మనకన్నది ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి తెలుసు అన్నది గుర్తుపెట్టుకోవాలి. వారికి చేసిన అన్యాయం వారికి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఇట్లా టీవీల్లో డిబేట్లలో ఎన్ని కంటి తుడుపు మాటలు మాట్లాడినా ఏది కల్లిబొల్లి కథలు చెప్పినా ఎవరు నమ్మరు అన్నది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరు నమ్మరు. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు వీళ్ళకు 11 ఇచ్చినా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు. మాది డబుల్ గేమ్ అంటారు. మీకు 23 కూడా సిగ్గు లేకుండా, మీకు కూడా 23 సిగ్గు లేనప్పుడు మీరెట్టున్నారా? 23 కాదు, ఈ రోజు 0కి పోతారు. చూడండి, వచ్చేదానికి 0కి పోతారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, మతి లేకుండా మాట్లాడుతున్నావు, మతి ప్రవృత్తి మాట్లాడుతున్నావు. నువ్వు మతి ప్రవృత్తి మాట్లాడుతున్నావు. వయస్సుకు తగ్గట్టుగా యోగ్యతగా మాట్లాడు, వయస్సుకు తగ్గట్టుగా మాట్లాడు. నీకు మర్యాద చెడిందంటే నేను మర్యాద ఇవ్వను, గుర్తుపెట్టుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, మతి ప్రవృత్తి మాట్లాడుతున్నావు, వయసు మిడిచి మాట్లాడుతున్నావు. సిగ్గుందా నీకు? తల సిక్కగా మాట్లాడుతున్నావు. కొంచెం సిగ్గుండాలి మాట్లాడాలంటే.
నీతి నిజాయితీ ఇదిగా మాట్లాడు, రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడు, పార్టీ మీద స్టాండ్ తో మాట్లాడు, పార్టీ మీద స్టాండ్ తో మాట్లాడు. అంతే తప్ప ఒక్క మాటలు తిక్క మాటలు చిక్క మాటలు మాట్లాడుకుంటా మాట్లాడుతున్నావు. కొంచెం కూడా ఏమైనా సబ్జెక్ట్ చదువుకోనరా, సబ్జెక్ట్ చదువుకోనరా, సబ్జెక్ట్ చూసుకోనరా. అక్కడ ఏం మాట్లాడింది ఇక్కడ ఏం మాట్లాడింది అనేది ఊరికే లేని పని మాట్లాడదు. అనవసరంగా మీ అటువంటి వాళ్ళు టీవీలోకి వచ్చి చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు అనేది గుర్తుపెట్టుకోవాలి. సిగ్గు మాట్లాడు, వయస్సుకు మించి మాట్లాడద్దు. వయసు ఎక్కువ ఉందని చెప్పి మర్యాద ఇస్తున్నా, ఇంకా వయసు ఎక్కువ ఉందని చెప్పి మర్యాద ఇస్తున్నా. నీవు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా, నువ్వు మర్యాద తప్పినావంటే నేను మర్యాద తప్పుతా. మరి లెక్క కూడా చేయను, గుర్తుపెట్టుకో. మర్యాదగా మాట్లాడవా నువ్వు? ఏంది నువ్వెందుకు మాట్లాడమైంది? మాట్లాడు, కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడతావు, యోగ్యతగా మాట్లాడు, ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడు. చెప్పండి అక్కడ ఇక్కడ అన్ని వక్రీకరించి చెప్తావు అంతా, అన్ని సిగ్గు లేకుండా. అది నేల కాదు ఏమన్నా అనుకుంటే అది నేలకేనా? అంటే పైలిపోయినదేమో నీకు. నేలకి శుద్ధం పెట్టుకొని మాట్లాడు, నోరు శుద్ధంగా పెట్టుకో. ఒక్కసారి అడ్డచిడ్డంగా మాట్లాడు అంటే మర్యాద ఉన్నది నీకు. ఏమనుకుంటున్నావు? మాట్లాడతావు మర్యాదగా మాట్లాడు. అన్నా అంటున్నా గౌరవం ఇస్తున్నా. సబ్జెక్ట్ మాట్లాడు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడకుండా అన్ని వక్రీకరించి మాట్లాడుతావు, అన్ని వక్రీకరించి చెప్తావు, మరి మాట్లాడతావు నువ్వు. మరి నేను ఎంత గౌరవంగా ఇస్తున్నా నీకు. 11 అంట, నీకు 23 వచ్చినప్పుడు సిగ్గులేదా? మీ పార్టీ 23 వచ్చినప్పుడు నీకు సిగ్గులేదా? ఈసారి సున్నాకు పడిపోతావు. ఈసారి సున్నా కూడా రాదు. ఈసారి ఇటువంటి స్టాండ్ మీద ఉండండి. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట. నోరు తెరిస్తే ద్వంద్వనాలిక, నోరు తెరిస్తే ద్వంద్వనాలిక, నోరు తెరిస్తే ద్వంద్వనాలిక. అన్ని డబుల్ స్టాండర్డ్స్. కొంచెం కూడా సిగ్గుండాలి మాట్లాడాలంటే. 11 చూపిస్తాం ఈసారి వస్తుంది. మీరు చేసే టెస్టులు మాట్లాడకుండా అమలు పరిచిన వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇటువంటి పద్ధతి కాదు మీకు. మర్యాద ఉండదు. మర్యాదగా మాట్లాడు, రాజకీయంగా మాట్లాడు, స్టాండర్డ్ గా మాట్లాడు. ఏమి జరిగింది అంశాలను అదే జరిగిందని చెప్పు. వక్రీకరించి మాట్లాడద్దు. సిగ్గు లేదు గిగ్గు లేదు అంటే నేను నీకు ఇంకా ఏమి మాట్లాడాల్సి వస్తుందో నాకే తెలియదు. మొత్తంగా మర్యాదగా మాట్లాడేది నేర్చుకో. డిబేట్ లో వచ్చిన తర్వాత, డిబేట్కి వచ్చిన తర్వాత మర్యాదగా మాట్లాడా. మర్యాద ఎందుకు తప్పుతావు? ఎందుకే మర్యాద తప్పుతావు? నేను మాట్లాడే కాట కాదనుకుంటున్నావా? ఏం నీ పెద్ద ఇదే? ఏం కొమ్ములు వచ్చినాయా? ప్రభుత్వం వస్తే కొమ్ములు వచ్చినాయా? నీకేమన్నా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ నువ్వే దిగజారి మాట్లాడుతున్నావు. అడిగిన దానికి ప్రశ్న లేకుండా మాట్లాడుతున్నావు, సమాధానం లేదు. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. 11 వచ్చేనేమే రా, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో నడుస్తాం. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. సురేంద్రనాయుడు గారు దాన్ని మ్యూట్ చేయండి. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. రాజ్యసభలో దీనికి సంబంధించి మీ ఇద్దరి మధ్య వివాదం ఉంది కదా, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Bill, Sir, YSR Congress Party opposes this bill. This bill does not address their grievances. Instead, it threatens to undermine the constitutional property rights of Muslims and interfere in religious affairs, thus violating freedoms that are sacred to our democracy, sir. Firmly opposed it. సార్ బాజీ గారు, ఏంటి సార్ ఇందులో ఏది నిజం? వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఓటేయటం నిజమా? సుబ్బారెడ్డి గారు చెప్పింది నిజమా? ఇప్పుడు రెండు పార్టీలు కూడా ముస్లిమ్స్ని మోసం చేసినాయి అనేది మా అభిప్రాయం. ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లు పాస్ అవ్వడానికి పార్లమెంట్లో పెట్టడానికి ఒక్కరోజు ముందు విజయవాడలో ఇఫ్తియార్ విందు ఇచ్చి ఏమన్నారు? నేను ఉన్నాను ఆ విందులో, నేను పాల్గొన్నాను. ఏమన్నారు? ముస్లిమ్స్ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తాము, వక్ఫ్ని పరిరక్షిస్తాము, ముస్లిమ్స్ ఏదైతే కోరుకుంటున్నారో అది మేము నెరవేరుస్తాము అని ఆయన పాపం వాగ్దానం చేశారు అక్కడ ఇఫ్తియార్ విందులో. మంచి బిర్యానీ పెట్టారు, ఇఫ్తియార్ విందు ఇచ్చారు, కానీ విషాన్ని చిమ్మి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే విప్ జారీ చేశారు బిల్లుకి అనుకూలంగా. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ ప్రజలందరూ కూడా ఇవాళ అరే ఎందుకు ఓటేసామా మనం, చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మోడీకి భయపడి ముస్లిం ప్రజలకు అన్యాయం చేశాడని చెప్పేసి క్లియర్ కట్ గా తిట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ముస్లిం సమాజం వేరైపోయారు చంద్రబాబు గారి నుంచి. అదేంటండి అలా మాట్లాడతారు బాజీ గారు?
బాజీ గారు అదేంటి అలా మాడతారు? పక్కన చంద్రబాబు నాయుడు గారిని పల్లకీలో ఎక్కించుకొని తిరుగుతున్నారు షుబ్లీ గారు, ఆయన మాడతారు ఇప్పుడు. వైసీపీ మేము బిల్లుకు వ్యతిరేకిస్తామని ఏమంటే ఏం మాడతారండి మీరు? ఏం మాడతారు? పక్కన పల్లకీలో చంద్రబాబు గారిని సిద్ధం చేసి షుబ్లీ గారు ఉన్నారు. షుబ్లీ గారు కైండ్లీ కంక్లూడ్. పల్లకి ఎక్కడ తీసుకున్నారండి ఆయన మోసే పల్లకి? బాజీ గారు మాట్లాడుతుంది ఆయన యొక్క పార్టీ స్టాండ్. నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నారా? బాజీ గారు మాట్లాడుతుంది ఆయన పార్టీ స్టాండ్, ఆయన వ్యక్తిగత అభిప్రాయం. చూడండి సార్, సెక్యులర్ దేశం అంటున్నాము, రాజ్యాంగం ఉంది అంటున్నాము, రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలనుకుంటున్నాం. నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం అండి అని చెప్పేది నేను బాహటంగా ఓపెన్ గా చెప్తుంటే ఆయన్ని పల్లెకిలో మోస్తున్నారని చెప్తే ఇదేంటండి? నాకు నచ్చాడు, నాకు ఆయన అంటే ఆయన లీడర్షిప్ అన్నా ఏదున్నా కానీ నాకు ఇష్టం, ఓపెన్ గా చెప్తున్నటువంటి స్టేట్మెంట్. ఇందులో తప్పేంటి? మీకు ఒక నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు, నాకైతే చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండకూడదా? ఇదేంటండి సార్ ఇది మరీ బాగుంది. ఆయన ఏమైనా టెర్రరిస్టా లేకపోతే ఆయన ఏమైనా ఉగ్రవాదా? ఆయన అంటే ఇష్టం అని చెప్పేసి ఆయన బిర్యానీ ఇచ్చి విషం జిమ్ వెళ్ళారని ఆయన అన్నారు, నేను అనలేదండి. అది వేరే విషయం సార్. అది చూడండి, అది ఆయన పార్టీ ముస్లిం సోదరులు అందరి తరఫున మీరు మాట్లాడాలని నేను చెప్తున్నా. మీరు ముస్లిం సోదరుల తరఫున మాట్లాడుతున్నారు. ఫరూక్ షుబ్లీ గారు, షేక్ బాజీ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, సురేంద్ర నాయుడు గారు, అందరికీ ధన్యవాదాలు. చూద్దాం తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయానికి, వారి నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్తుందా? ఎందుకంటే ఇప్పటికైతే తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు సీఎంఓ తెలిపినట్టుగా షుబ్లీ గారు చెప్తున్నారు. సో చూద్దాం లేటర్ డెవలప్మెంట్స్ ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.